yes. So digital marketing strategies. సో ఇక్కడ మనం డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే, స్ట్రాటజీ అనేది మనకి ఒక్కొక్క అంటే ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఎలా చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒక హెల్త్ కేర్ ఉంది అనుకోండి, హెల్త్ కేర్ డొమైన్. మనకి మార్కెట్ లో రకరకాల డొమైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అంటే డొమైన్ అంటే ఏంటంటే మనం ఏదైతే 1 సెకండ్. సో డొమైన్ అంటే ఏంటంటే జనరల్ గా మనకు మార్కెట్ లో హెల్త్ కేర్, మీడియా. సో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే జనరల్ గా మనము ఏదైతే మీడియా ఉంటుంది కదా, అంటే మూవీస్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ, ఇది ఒక డొమైన్. తర్వాత ఎడ్యుకేషన్ ఒక డొమైన్. ఇలాగ మనకు మార్కెట్ లో డిఫరెంట్ డొమైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మన నీచ్ ఏంటి మనం ఫస్ట్ డిసైడ్ అవుతాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక జాబ్ వచ్చింది, నాకు ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ లో జాబ్ వచ్చింది అనుకోండి, అంటే నా డొమైన్ ఏమవుతుంది, ఎడ్యుకేషన్ సెక్టర్ అవుతుంది. ఎడ్యుకేషన్ అనేది నా డొమైన్ అవుతుంది. ఇన్ కేస్ నేను లేదు ఏదో ఒక హెల్త్ కేర్ రిలేటెడ్ ఒక అపోలో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి, సో అపోలో అనేది ఏమవుతుంది, హెల్త్ కేర్ రిలేటెడ్ డొమైన్ అవుతుంది. క్లియర్? సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మన ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది డొమైన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, డొమైన్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే, హెల్త్ కేర్ కి మనం ఒక విధంగా చేయాలి డిజిటల్ మార్కెటింగ్, ఎడ్యుకేషన్ కి ఒక విధంగా చేయాలి, మీడియాకి ఒక విధంగా చేయాలి. స్ట్రాటజీ అనేది డిఫరెంట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఏదైతే ఇప్పుడు లర్న్ చేస్తున్నామో ఈ కోర్స్ వల్ల మనకి అర్థమవుతుంది అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ లో మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది, దీన్ని ఏమంటామంటే నీచ్ అంటాం. మన నీచ్ ఏంటి, నీచ్ అంటాం. నీచ్ అంటే ఏంటంటే అసలు మన డొమైన్ ఏంటి, అసలు మనము ఎందుకోసం డిజిటల్ మార్కెటింగ్ దేనికోసం చేస్తున్నాం, ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. దీని ఏమంటాం నీచ్. మన మెయిన్ ఫోకస్ ఏంటి అని. ఫర్ సపోజ్ ఇప్పుడు అది ఒక హెల్త్ కేర్ డొమైన్ అనుకోండి. నాది ఒక ఓన్ బిజినెస్ ఉంది, నాకు ఒక హెల్త్ కేర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేయాలి, నా ఛాలెంజ్ ఏంది, నా డొమైన్ హెల్త్ కేర్ అవుతుంది. ఈ హెల్త్ కేర్ ని నేను ప్రమోట్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. క్లియర్? సో నెక్స్ట్ ఏమవుతుంది, ఫస్ట్ మనం నీచ్ అనేది డిసైడ్ చేస్తాం. మన నీచ్ ఏంటి డిసైడ్ అవుతాం. సెకండ్ పాయింట్, ఇప్పుడు నా నీచ్ హెల్త్ కేర్ డొమైన్ నేను డిసైడ్ అయిపోయాను. నా డొమైన్ ఏంటి, నా డొమైన్ ఏంటి, హెల్త్ కేర్. క్లియర్? ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే, నెక్స్ట్ టార్గెట్ నా బిజినెస్ సెటప్ అంతా అయిపోయింది. వాట్ ఎవర్ ఆఫ్లైన్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ సెటప్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మన అప్రోచ్, నెక్స్ట్ మెయిన్ అప్రోచ్, నేను ఇంకా మార్కెట్ లోకి నా ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్స్ ని నేను డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కాబట్టి నేను మార్కెట్ లోకి హిట్ చేయాలి. నేను మార్కెటింగ్ హిట్ చేయాలి. సో మార్కెటింగ్ హిట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది, నేను డిస్కస్ చేస్తున్నట్టుగా డొమైన్ అండ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ ఆర్ యూట్యూబ్ ఆర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే ఇంటర్నల్ గా కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసుకుంటారు. ఇది మనకు పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్? మనం ఒక ప్రోడక్ట్ ని మనము మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి అంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఒక వెబ్సైట్. ఫస్ట్ వెబ్సైట్ ఉండాలి. బేసిక్ థింగ్ అంటే వెబ్సైట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్ ఎలాగనో అలా అయిపోయింది ఇప్పుడు వెబ్సైట్. ఫస్ట్ అంటే ఎవరైనా సరే జనరల్ గా ఒక బిజినెస్ మాకు వెబ్సైట్ లేదు అన్నా సరే అది అదే జెన్యూనా కాదా, అసలు వీళ్ళు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వెబ్సైట్ లేకపోవడం ఏంటి. సో ఇలా మైండ్ లో తిరుగుతుంటాయి క్లయింట్స్ కి. సో అందుకోసమే వెబ్సైట్ అనేది ప్రైమరీ అనమాట, చాలా ప్రైమరీ థింగ్. మనం బిజినెస్ అంతా సెటప్ చేసుకొని కొన్ని ల్యాక్స్ పెట్టేసి వెబ్సైట్ లేకపోయినా సరే అది డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు. సో కంపల్సరీ మనము మన జర్నీ అనేది ఫస్ట్ వెబ్సైట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. క్లియర్? లేదు నాకు బడ్జెట్, నాకు వెబ్సైట్ కాదు, నాకు వెబ్సైట్ అనేది మేబీ నేను వెబ్సైట్ కంటే నాది మొబైల్ యాప్, అంటే నాకు మొబైల్ యాపే యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అనుకుంటే మొబైల్ యాప్ మనం లాంచ్ చేసుకోవాలి. క్లియర్? మొబైల్ యాప్ అనేది మనం ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఏదైతే సిచ్యువేషన్ అంటే మన డిపెండ్స్, మన యూజర్స్ మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మొబైల్ యాప్ తయారు చేసుకుంటాం. లేదు నాకు అంత బడ్జెట్ ఇప్పుడు అంత లేదనుకుంటే అట్లీస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉండాలి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఎందుకోసం అంటే యూట్యూబ్ అనేది అఫ్ కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మనం తొందరగా మార్కెట్ లోకి క్లిక్ కావాలన్నా ఈ ప్లాట్ఫామ్స్. లేదు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనకి కొంతమంది వెండర్స్ ఉంటారు అనమాట.
సో వాళ్ళతో అయినా కనీసం ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ అనుకోండి, సో నాకు ఇంత బడ్జెట్ లేదు. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రీ డిఫైన్డ్ వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మన బిజినెస్ నేమ్ చెప్తే మన బిజినెస్ తగ్గట్టుగా చేంజ్ చేసేస్తారు. విత్ ఇన్ 1 or 2 hours లో మనకి బిజినెస్ తగ్గట్టుగా ఆ వెబ్సైట్ ని కానీ మొబైల్ యాప్ ని చేంజ్ చేసి మనకు ఆ అప్లికేషన్స్ అంతా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది ఏమవుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది, అంటే చాలా తక్కువతో. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ మరి స్టార్ట్ చేయాలంటే ఎంత పడుతుంది, లేదా ఒక మొబైల్ యాప్ స్టార్ట్ చేయాలంటే ఎంత పడుతుంది? జనరల్ గా ఏంటి, ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీన్స్ మినిమం ప్రైస్. ఇప్పుడు డొమైన్ కి ఒక 1000 రూపీస్. ఒక వెబ్సైట్ బిల్డ్ అవ్వాలంటే మనకి ఐడియా ఉంటే మనమే వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే ఒక జనరల్ గా ఫ్రీలాన్సర్స్ తీసుకొని డిజైన్ చేయడమా, లేదు మొబైల్ యాప్. సో ఈ బేస్ లో మనకి ఏది లేకపోయినా, ఫర్ సపోజ్ ఏది లేకపోయినా సరే డిజిటల్ మార్కెటింగ్ చేసినా వేస్ట్. సింపుల్. ఎలా చేస్తారు డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, త్రూ వేరియస్ ప్లాట్ఫామ్స్ నుంచి మనము డిజిటల్ గా మన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోజ్ చేసుకోవడం. అంటే మన ప్రొడక్ట్స్ ఇవి, మా సర్వీసెస్ ఇవి, లేకపోతే మా అజెండా ఇది, మా విజన్ ఇది, మా విజన్ ఇది, అంటే ఇన్ కేస్ మనకి ఏదైనా ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ కానీ ఇవన్నీ కూడా త్రూ ప్లాట్ఫామ్స్ నుంచి మనకు పాసిబుల్ అవుతుంది. సో ఈ ప్లాట్ఫామ్స్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అనేది లేదు. క్లియర్? నెక్స్ట్, ఈ వెబ్సైట్ అంటున్నాం కదా, వెబ్సైట్ అంటే జనరల్ గా ఒక వెబ్సైట్, నేను సరే నాది ఒక హెల్త్ కేర్ లో ఒక వెబ్సైట్ ఏబిసి అనే కంపెనీ నేను తయారు చేసుకున్నాను, బానే ఉంది. బట్ వెబ్సైట్ కి విజిటర్స్ లేకపోతే వేస్ట్. వెబ్సైట్ కి విజిటర్స్ లేకపోతే యూజ్ ఉండదు. సో దానికోసం మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ నాకు రెడీగా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక వెబ్సైట్ ఉంది, ఇది ఒక ఏబిసి నా హెల్త్ కేర్ అనుకోండి, హెల్త్ కేర్ ఉంది, ఒక వెబ్సైట్ రెడీగా ఉంది నా బిజినెస్ కి. బట్ నాకు లైక్ ట్రాఫిక్ లేదు. నాకు ట్రాఫిక్ అనేది ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ అనేది అసలు ఏం లేదు అనుకోండి, ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది, వేస్ట్. మనం చేసే స్ట్రాటజీ వేస్ట్. అప్పుడు ఏం చేయాలి మనము, ఫస్ట్ ఏం చేస్తాము, ఎస్ఈఓ చేస్తాం. ఫస్ట్ వెబ్సైట్ కి ఎస్ఈఓ స్టార్ట్ అవుతుంది. ఎస్ఈఓ సర్వీసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ అవుతుంది. ప్యారలల్ గా ఎస్ఈఓ అండ్ మళ్ళీ గూగుల్ మై బిజినెస్, మనం ఏదైతే ఇన్ కేస్ ఫిజికల్ లొకేషన్ ఉన్నా లేకపోతే ఆన్లైన్ లొకేషన్ ఉన్నా సరే మనం ప్యారలల్ గా ఏం చేస్తాము, లోకల్ ఎస్ఈఓ కూడా చేస్తాం. లోకల్ ఎస్ఈఓ ఈ వెబ్సైట్ కి. ఓకే, క్లియర్? ఈ రెండు మనం వెబ్సైట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ఇవే. ఒకటి లోకల్ ఎస్ఈఓ అయినా చేస్తాము. లోకల్ ఎస్ఈఓ అంటే గూగుల్ మై బిజినెస్ కి ఎస్ఈఓ చేసుకొని కీవర్డ్స్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్స్ నేను మీకు చూపిస్తాను, చేసుకొని ఒక వెబ్సైట్ అప్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సరే వెబ్సైట్ అంతా ఎస్ఈఓ బానే ఉంది, అంతా బానే ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం డిఫరెంట్ సోషల్ మీడియాలో మనకున్న పాసిబిలిటీస్, అంటే ఇవన్నీ కూడా సోషల్ మీడియా సంబంధించిన ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా సోషల్ మీడియా సంబంధించిన ప్లాట్ఫామ్స్ లో ఒక్కొక్కటి, అంటే మనకి ఏదైతే మార్కెట్ లో మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటి ఎవరైతే దీనంతా ఏమవుతుంది, సోషల్ మీడియా మార్కెటింగ్ అవుతుంది. ఇది ఏమవుతుంది, ఎస్ఎంఎం. ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ నేను ఒక హెల్త్ కేర్ లో ఒక వెబ్సైట్, ఇదేమవుతుంది, వెబ్సైట్. సో వెబ్సైట్ కావాలంటే డొమైన్ కావాలి. సో వెబ్సైట్ అయింది. తర్వాత నేను ఏం చేశాను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటి డిఫరెంట్ ఎఫ్బి, ఇన్స్టా, మన ఇన్ కేస్ మన క్లయింట్స్ అందరూ యూకే యుఎస్ లో ఉంటే మనం ఏం చేస్తాం, పిన్ ఇంట్రెస్ట్, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఎస్ఎంఎం సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ మనం సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీ చేంజ్ అవుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో డైలీలో కూడా మనం మామూలుగా మీకు ఎలా ఉంటుందంటే మండే టు ఫ్రైడే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 11:42 అయింది అనుకోండి, ఇప్పుడు నేను పోస్ట్ పెడితే అంత ఇంపాక్ట్ ఉండదు. అదే మీరు 1 to 2 కానీ 1 to 2 నేను ఒక పోస్ట్ పబ్లిష్ చేశాను అనుకోండి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకోసం అంటే మాక్సిమం 1 to 2 లంచ్ బ్రేక్ ఎవరికైనా సరే, అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి, మనం ఏదైనా వర్కింగ్ మెన్స్ కానీ వర్కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 to 2, అంటే 1 to 3 మీకు ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ వెబ్సైట్స్ కూడా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనము ఏ టైంలో ఏ ప్లాట్ఫామ్ ని మనం టార్గెట్ చేయాలి అన్నది కూడా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలోకి వస్తుంది. క్లియర్? ఈవెన్ వీకెండ్స్ లో, అంటే ఈవెన్ డైలీ 6 to 8 చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఏ ప్లాట్ఫామ్స్ అయినా సరే, మీరు ఎఫ్బి చూసుకోండి, ఇన్స్టాగ్రామ్ చూసుకోండి, నైట్ అప్ టు 12 వరకు ఉంటుంది. సో మనం అప్పుడు ఏం చేయాలి, ఆ టైంలో మనం ఏదైతే స్ట్రాటజీ చేస్తున్నామో, ఆ టైంలో మనం ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఆ టైం అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక హెల్త్ కేర్ లో నేను ఒక పోస్ట్, అంటే నేను నా దాంతో మేము మెడిసిన్స్ తీసుకుంటే ఆఫర్ ఉందని నేను ఒకటి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తాను, ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది, ఇమేజ్ రెడీ అయిపోయింది. నేను ఏం చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు పోస్ట్ పెట్టేశాను, 11:45కి పోస్ట్ చేసేసాను. కానీ మనము 11:45 కంటే అదే 1కో 2కో అలా మనం పోస్ట్ పెట్టినట్లయితే
అల్గరిథం ప్రకారం కొద్దిగా అంటే మనకి రీచ్ అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. నేను చెక్ లిస్ట్ చెప్తాను. అంటే ఓవర్‌వ్యూ చెప్తున్నాను. సో మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. ఏ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎప్పుడు ఏంటి అని మన దగ్గర చార్ట్స్ ఉంటాయి. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈచ్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఆ టైంలో మనం డిజిటల్ మార్కెటింగ్ చేసుకున్నట్లయితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆర్గానిక్ రీచ్‌కి. నేను ఇప్పుడు చెప్పేది ఆర్గానిక్ రీచ్. ఆర్గానిక్ ఏంటంటే మనం ఎటువంటి పెయిడ్ క్యాంపెయిన్స్ ఏది పెట్టాము. జస్ట్ పోస్ట్ వేస్తాము, వదిలేస్తాం. అంతే ఆర్గానిక్ రీచ్. సో ఆర్గానిక్ రీచ్‌కి మనం టైమ్స్ మెయింటైన్ చేయాలి. ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలోకి వస్తుంది. తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? సరే ఇదంతా వరకు బానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా మనం ఏం చేయొచ్చు? ఇదంతా ఎఫ్‌బి ఇదంతా అవుతుంది. యెస్. తర్వాత ఫర్దర్‌గా ఇదే సోషల్ మీడియాకి మనం పీపీసీ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్. సో పీపీసీ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ ఇక్కడ మన పీపీసీ క్యాంపెయిన్స్‌లో గూగుల్ సో గూగుల్ వల్ల డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అంటే డిస్‌ప్లే క్యాంపెయిన్స్, సెర్చ్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం. ఇది పీపీసీ నెక్స్ట్ స్టెప్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవచ్చు? ఇంకా మనకి ఏం పాసిబిలిటీస్ ఉంది అంటే ఇవన్నీ కూడా మళ్ళీ యెస్. ఇవి కూడా ప్రమోషన్సే. అంటే నేను మాట్లాడుకున్నాం కదా! ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఇక్కడ వస్తుంది. ఇది ఓవర్‌వ్యూ అన్నాను. ఇది ఫ్లో అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ ఫ్లో. ఇలా ఏ కంపెనీ అయినా సరే ఇలానే వర్క్ అవుతుంది. ఈమెయిల్ అని తర్వాత మీరు చూస్తే కొన్ని ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు లైక్ వాట్సాప్ రెప్యుటేషన్ మార్కెటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ అంటే మీరు ఇన్ కేస్ యూజర్స్‌కి పదే మీరు రిమైండ్ చేయాలనుకోండి. సో మీరు వాట్సాప్ మార్కెటింగ్ బాగా లైక్ మంచిగా ఉందన్నమాట. ఇప్పుడు ఈవెన్ ఇలా వాట్సాప్ మార్కెటింగ్ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీనే. ఇదన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీనే. తర్వాత లేదు నేను డైరెక్ట్ మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ మెసేజెస్ మీన్స్ ప్రమోషనల్ మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ లేదు ఏమైనా మనం రెఫరెన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ రెఫరెన్స్ ప్రోగ్రామ్ దాన్ని అఫిలియేట్ అంటాం. అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ లో లైక్ 15% అంటే మీరు షేర్ చేస్తే 10% యాడ్ అవుతుంది. 15% యాడ్ అవుతుంది. కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ చూస్తూ ఉంటారు. ఇయన్నీ మోస్ట్ ఆఫ్ ది ప్లాట్‌ఫార్మ్స్ అనేది ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అని మన ఇండియాలో అంటే అన్ని చాలా ప్లాట్‌ఫార్మ్స్ చేస్తాయి అఫిలియేట్ మార్కెటింగ్. బట్ మనకేంటంటే మనకంత ఐడియా లేదు. ఇప్పుడు మీరు చూస్తే జెప్టో చేస్తుంది. లేకపోతే జొమాటో చేస్తుంది. బట్ మనం అంత చేయము. అంటే ఎందుకంటే అందులో నుంచి అమౌంట్ తక్కువ వస్తుందని మనం పట్టించుకోం గానీ, ప్రతి ఒక్క ప్లాట్‌ఫార్మ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళకి ట్రాఫిక్ కోసం. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డేకి ఏం కావాలి? వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డేకి చూడండి ఇదంతా ఒక లైక్ ఇప్పుడు ఇదంతా ఏమంటామంటే లైక్ ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ అన్నమాట. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ నుంచి యెస్. ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ అంటే ఏంటంటే యెస్. చూడండి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఎక్కడైనా సరే ఓవర్‌వ్యూ ఏంటి మనకు లాస్ట్ కావాల్సింది ఏంటి? ఈ స్ట్రక్చర్‌లో ట్రాఫిక్ తర్వాత మనకు ప్రమోషన్, బ్రాండ్ అవేర్‌నెస్, రీచ్ అవ్వాలి. మన లీడ్ ఏదైతే ఉందో ఆ లీడ్ క్లోజ్ అవ్వాలి. మనం ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్ చేస్తే మనకి పాసిబిలిటీ అవుతుంది. లేదు నాకు అలా కాదు. నేను నాకు నాకు ఇయన్నీ వద్దు. నేను నాకు సోషల్ మీడియా వద్దు. పీపీసీ వద్దు. ఇవి కూడా వద్దనుకుంటున్నా. ఓన్లీ వెబ్‌సైట్‌తోనే నేను లీడ్ జనరేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఓన్లీ వెబ్‌సైట్. చేయొచ్చు. పాసిబుల్ అవుతుంది. చేయొచ్చు. కానీ టైం పడుతుంది. ఎందుకోసం అంటే గూగుల్‌కొచ్చి వెబ్‌సైట్‌కెళ్ళి గూగుల్ కనీసం వెబ్‌సైట్‌కి ఎళ్ళాలన్నా సరే ఎక్కడి నుంచి ఎళ్తారు? త్రూ లింక్స్ నుంచి ఎళ్తారు. ఆ లింక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓన్లీ సోషల్ మీడియా, పీపీసీ క్యాంపెయిన్స్ కనీసం మీరు పీపీసీ క్యాంపెయిన్స్‌లో ఒక ల్యాండ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ల్యాండ్ పేజ్‌కి మీరు మన యూజర్స్‌ని కన్వర్ట్ చేపించుకొని వెబ్‌సైట్ తీసుకురావాలి. వెబ్‌సైట్‌లో ఇన్ కేస్ మనం ఫార్మ్ పెట్టుకుంటాం. కాంటాక్ట్ అస్ ఫార్మ్ గాని, లేకపోతే ఇంట్రెస్టెడ్ ఫార్మ్ గాని పెట్టుకుంటాం. అక్కడి నుంచి లీడ్ అనేది రెప్యుటేషన్ అవుతుంది. సో లీడ్ అంటే ఏంటి? మళ్ళీ మనకు ఎండ్ ఆఫ్ ది డేకి మళ్ళీ మనకు లైక్ ఆ నంబర్ ఏదైతే వస్తుంది ఆ నంబర్‌కి మనం ఫాలో అప్ చేస్తాం. ఇది ఇలా జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మీకు తెలియని ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక లీడ్ వచ్చింది. నాకొక 5 నంబర్స్ వచ్చాయనుకోండి. నా హెల్త్ కేర్‌కి 5 నంబర్స్ వచ్చాయి. అంటే 5 మొబైల్ నంబర్స్ వచ్చాయి. నేను లైక్ 5 మొబైల్ నంబర్స్ వచ్చాయి. మీరు ఇంతవరకు వినిన్నారు. నేను ఓన్లీ నా యాడ్‌ను ఈ 5 మొబైల్ నంబర్స్ కూడా చూపించుకోవచ్చండి. ఓన్లీ నా యాడ్‌ను ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 5 లేదా నాకు ఒక లీడ్స్ ఒక 500 లీడ్స్ వచ్చాయనుకోండి. 500 లీడ్స్ వచ్చాయి. బట్ వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే నాకు నేను మళ్ళీ తర్వాత లైక్ వాటెవర్ నేను తర్వాత చూస్తాను అనుకోవడం లేకపోతే ఇంకొకటి. వీళ్ళని మనం ఏం చేస్తామంటే దీన్ని రీమార్కెటింగ్, రీమార్కెటింగ్ స్ట్రాటజీ అంటాం. రీమార్కెటింగ్, రీమార్కెటింగ్ స్ట్రాటజీ. రీమార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే గన్ షాట్ లీడ్ వచ్చే స్ట్రాటజీ అన్నమాట ఇది. గన్ షాట్‌గా లీడ్ వచ్చే స్ట్రాటజీ. ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర డేటాబేస్‌లో నాకు ఒక 500 మెంబర్స్ నాకు ఒక కాంటాక్ట్ ఫార్మ్ నుంచి నాకు ఇంట్రెస్ట్ అని ఒక 500 మెంబర్స్ డేటాబేస్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 500 మెంబర్స్ నేను నా ప్రమోషన్ ఆపేసాననుకోండి ఏమవుతుంది? లీడ్స్ అనేవి రావు. ప్రెజెంట్ మార్కెట్‌లో మనం
ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఫాలోఅప్ అని ఎంత ఫాలోఅప్ చేస్తే అన్ని లీడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా వాటెవర్ ఏ బిజినెస్ అయినా సరే. సో ఆ ఫాలోఅప్ లో మనకు బెస్ట్ అప్రోచ్ ఈ యొక్క రీమార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. రీమార్కెటింగ్ పేర్లోనే ఉంది. రీమార్కెటింగ్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటాబేస్ ను, ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్న డేటాబేస్ ను మనం రీమార్కెటింగ్ చేస్తాం. అంటే వాళ్ళకి పదే పదే మన యాడ్స్ చూపించడము, పదే పదే మన బ్రాండ్ అవేర్నెస్, వాళ్ళకి అవేర్నెస్ తెప్పించడము, పదే పదే అంటే మన బ్రాండ్ గురించి వాళ్ళు లైక్ ఏ మొబైల్ ఓపెన్ చేసినా, ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే మన బ్రాండ్ అనేది వాళ్ళకి లైక్ మైండ్ లో ఫిక్స్ అయ్యేలాగా మనం యాడ్స్ అనేది ప్రమోషన్ చేస్తూ ఉంటాం. సో ఈ పీపీసీలో లైక్ మనకు ఎఫ్బీలో మనం చూపిస్తాం మీకు టూల్ కిట్ లో. సో ఎగ్జాక్ట్ గా ఈ నెంబర్స్ మనం 500 మెంబర్స్ అప్లోడ్ చేసాం అనుకో, బల్క్ అప్లోడ్ ఉంటుంది. సో బల్క్ అప్లోడ్ ఓపెన్ చేసి ఒక 500 మెంబర్స్ ఇస్తే ఈ ఎఫ్బి అనేది ఇన్ కేస్ ఈ నెంబర్ కి ఒక నెంబర్ కి ఇన్ కేస్ ఈ ఎఫ్బి అనేది లింక్ అయితే వాళ్ళకి మన యాడ్ అనేది చూపిస్తుంది. తను ఎప్పుడైతే ఆన్లైన్ కి వచ్చాడో ఒక 1 అవర్ లేకపోతే 10 మినిట్స్ 15 మినిట్స్ అంటే మన యాడ్ కంపల్సరీ చూపిస్తుంది. కంపల్సరీ 100% చూపించే రీమార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. సో ఇంత స్పెసిఫిక్ గా మనము పీపీసీ క్యాంపెయిన్స్ ఇంత స్పెసిఫిక్ గా మనం క్యాంపెయిన్స్ చేసుకోవచ్చు. అంటే జనరల్ గా చాలా మంది అంటే ఓకే క్యాంపెయిన్స్ పెడతాము, మెయిల్ ఫీమేల్ ఏజ్ గ్రూప్ సెలెక్ట్ చేస్తాం, అలా కాదు. క్యాంపెయిన్ స్ట్రాటజీలో ఇంత స్పెసిఫిక్ గా మనం మొబైల్ నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్పెసిఫిక్ గా ఒక లైక్ ఒక 100 మీటర్స్ అంటే ఇప్పుడు ఒక సొసైటీ ఉంది అనుకోండి, ఒక సొసైటీలో ఒక 2000 హౌసెస్ ఉన్నాయి. ఒక సొసైటీ నేమ్ ఒక ఏబిసి సొసైటీ ఉంది. నాకు ఓన్లీ నేను ఆ సొసైటీని మాత్రమే టార్గెట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎవరు వద్దు, నాకు ఓన్లీ ఆ సొసైటీలో ఉన్న 2000 హౌసెస్ మాత్రమే నేను టార్గెట్ చేయాలి. నాకు వాళ్ళే నాకు లీడ్ కావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం, సొసైటీస్ అంటే జనరల్ మనకు మార్కెట్ లో ఉన్నాయి కదా, అంటే ఈ విల్లాస్ అని రకరకాలుగా నాకు వాళ్ళని టార్గెట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తామంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబిసి అనే విల్లాను నేను నా క్యాంపెయిన్స్ లో యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ 2000 అపార్ట్మెంట్స్ లో ఇన్ కేస్ ఆ లొకేషన్ లో ఎవరైతే బ్రౌజ్ చేస్తున్నారో మన అంటే జనరల్ గా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అని బ్రౌజ్ చేసేటప్పుడు మనము సో నేను ఒక 1000 బడ్జెట్ ఇచ్చేసాను అనుకోండి, ఇచ్చేసి వదిలేస్తా క్యాంపెయిన్. కంపల్సరీగా 100% ఆ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి మన యాడ్ డెలివరీ అవుతుందండి. అంత స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. నాకు ఓన్లీ ఆ 2000 విల్లాస్. బట్ ఏంటంటే లైక్ లొకేషన్ తగ్గే కొద్దీ మనకు కాస్ట్ అనేది పెరుగుతుంది. అంటే లీడ్ కి మేబీ ఒక 100 రూపీస్ పడొచ్చు. బట్ గ్యారంటీ లీడ్ లేదు, నాకు ఓన్లీ ఒక ఊరే కావాలి, లేదు ఒక నాకు కరీంనగరే కావాలి, స్పెసిఫిక్ నాకు లొకేషన్ నేను లేదు ఒక 4-5 స్ట్రీట్స్ మాత్రమే పెట్టుకోవాలన్నా కూడా మనకు అంత స్పెసిఫిక్ గా ఉంటుంది. క్యాంపెయిన్స్ లో మనము అంత స్పెసిఫిక్ గా పాయింట్ చేయొచ్చు. నేను మీకు చూపిస్తాను, రియల్ టైం చూపిస్తాను. మనం క్యాంపెయిన్ సెలెక్ట్ చేసేది అంత పాయింట్ చేసి లేదు నాకు ఈ వీధిలో ఉన్న వాళ్ళని నేను టార్గెట్ చేయాలి, ఈ రేడియస్ లో ఉన్న మాత్రమే నేను టార్గెట్ చేయాలి, అంత స్పెసిఫిక్ గా చేయొచ్చు. సో అందుకోసమే మనకి పీపీసీ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్. అదే విధంగా మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం, నేను హైదరాబాద్ లో ఉన్నాను, నాకు జనరల్ జొమాటో యాడ్స్, జెప్టో యాడ్స్ ఎందుకు వస్తున్నాయి, నేను ఫలానా రేడియస్ లో లొకేషన్ ఆన్ చేసుకుని ఉన్నాను. నేను ఇక్కడ లొకేషన్ ఆన్ చేసుకుని ఉన్నాను కాబట్టి నాకు ఈ యాడ్స్ వస్తున్నాయి. అదే ఇప్పుడు నేను ఒక ఏపీకి వెళ్ళాను, లేకపోతే ఇంకొక మేబీ అక్కడికి వెళ్తే మళ్ళీ నాకు మీరు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్తే ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నంత వరకు నాకు తెలుగు యాడ్స్ వచ్చేవి. నేను చెన్నైకి వెళ్ళి ఒక 2 డేస్ ఉన్నాను. ఆ 2 డేస్ లో మాక్సిమం అంటే నేను వెళ్ళిన మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కి నాకు తమిళ యాడ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ యూట్యూబ్ లో తమిళ యాడ్స్ అనేవి నాకు డెలివరీ అవుతున్నాయి. ఎలా అవుతున్నాయి తమిళ యాడ్స్ అంటే ఏంటి, నేను చెన్నై లొకేషన్ ఉన్నానని ఆటోమేటిక్ గా మనకున్న డివైస్ తో లొకేషన్ ట్రేస్ చేసుకొని అంత స్పెసిఫిక్ గా మనకి ఈ పీపీసీ క్యాంపెయిన్స్ అనేవి ఉంటాయండి. నాట్ ఓన్లీ అంటే మెయిల్ ఫీమేల్ కాదు, ఇందులో చాలా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. అంత స్పెసిఫిక్ గా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కిందకే వస్తాయి. క్లియర్. నెక్స్ట్ ఎస్, ఈ గ్రాఫ్ లో ఉన్నాం కదా, ఇది కంప్లీట్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము, 1 by 1 ఫస్ట్ నుంచి వస్తాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, సో ఈ యొక్క వెబ్సైట్ ఇది ఫస్ట్ స్టెప్, ఇది చూస్తాము. తర్వాత సోషల్ మీడియా గురించి చూస్తాము, ఎలా క్యాంపెయిన్ సెలెక్ట్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ చూస్తాం. తర్వాత పీపీసీ క్యాంపెయిన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎఫ్బీలో క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా రన్ చేయాలి, తర్వాత మన గూగుల్ మై బిజినెస్ ఇన్కేస్ నేను ఓన్లీ గూగుల్లో స్పాన్సర్ యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి, గూగుల్ మై బిజినెస్ లో మనము యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా ఉంది. లేదు వాట్సాప్ ఎలా చేసుకోవాలి, ఏ టూల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ స్ట్రాటజీ మీకు అర్థం అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ గ్రాఫ్ అంటే ఎస్, ఇది ఎందుకోసం అంటే మీకు ఐడియా రావాలి, ఓవర్వ్యూ రావాలి. అంటే అసలు ఏంటి అంటే ఇంతవరకు మీరు మేబీ ఇది వినకపోవచ్చు. ఈ 500 మొబైల్స్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది యాక్చువల్గా నేను రియల్ టైమ్ లో అంటే మనం చేసాం. ఒక 5000 మొబైల్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళకి టార్గెట్ చేస్తే మనకి మొబైల్ యాప్ డౌన్లోడ్స్ వచ్చాయి అనమాట.
సో ఆ క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు ఇంత స్పెసిఫిక్ గా మనం బల్క్ అప్లోడ్ చేసుకొని ఇంత స్పెసిఫిక్ గా టార్గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి ఏంటంటే వాళ్ళకి కాస్ట్ అంటే మనీ లైక్ వాళ్ళు క్యాంపెయిన్స్ కి ఎంత ఇన్వెస్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ బల్క్ లో లైక్ అప్లోడ్ చేసే క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటారు. పదే వాళ్ళకి లీడ్ కంటే ముందు వాళ్ళ బ్రాండ్ అనేది అవేర్నెస్ రావాలి. బట్ మన స్టార్ట్అప్స్ కంపెనీస్ ఏం చేస్తారంటే రీమార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు రీమార్కెటింగ్ స్ట్రాటజీలో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అమెజాన్కి వెళ్తామా, అమెజాన్కి వెళ్ళినప్పుడు సో మన కుకీస్ అనేవి సేవ్ అవుతాయి. సో ఆ కుకీస్ అనేవి సేవ్ అయితే ఆటోమేటిక్ గా మనకి అమెజాన్ లో మనం ఇంకేస్ ఒక టీవీ చూస్తాం అనుకోండి, సేమ్ యాడ్స్ పదే ఎలా వస్తాయంటే కుకీస్ అనేవి మనకి ఈ గూగుల్ క్రోమ్ ఉంది కదా, ఈ గూగుల్ క్రోమ్ నుంచే కుకీస్ అనేది వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఈ గూగుల్ అందుకోసమే మీరు గూగుల్ వాడితే కొన్ని యాడ్స్ వస్తాయి, లైక్ ఓపెరా వాడితే కొన్ని యాడ్స్ వస్తాయి, ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్క యాడ్స్ వస్తాయి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నల్ గా ఈ రీమార్కెటింగ్ కుకీస్ కాన్సెప్ట్ అనేది ఎనేబుల్ చేస్తారు. రీమార్కెటింగ్ స్ట్రాటజీలో ఏంటంటే మనకి 1 మంత్ మాత్రమే కుకీ అనేది సేవ్ అవుతుంది. అంటే ప్రజెంట్ అంటే ఇక్కడ మనకి ఈ మార్కెటింగ్ కూడా కొన్ని లాస్ అండ్ పాలసీస్ ఉన్నాయన్నమాట. ఈ మార్కెటింగ్ చేయడానికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ ను మనము ఓవర్కమ్ చేసి చేయకూడదు. అంటే మన కుకీ అనేది ఇన్ కేస్ నేను ఒక యూజర్ లో నేను అతను బ్రౌజ్ చేస్తే అతను ఏం బ్రౌజ్ చేశాడో ఆ కుకీ అనేది 30 డేస్ మాత్రమే సేవ్ చేసుకోవాలి. 30 డేస్ మాత్రం సేవ్ అవుతుంది. తర్వాత ఎక్కువ రోజులు సేవ్ చేసుకోకూడదు. సేవ్ చేసుకోకపోతే అంటే మార్కెటింగ్ లాస్ ప్రకారం అది ఒక లైక్ క్రైమ్ అన్నమాట. సో ఓన్లీ 30 డేస్ మాత్రమే మన ఈ కుకీస్ కూడా సేవ్ అవుతాయి. అప్పుడప్పుడు మనం చూస్తుంటే కుకీస్ క్లియర్ చేయడం కానీ ఇలా చేస్తుంటాం మనం మాన్యువల్ గా. ఎందుకు అప్పుడు ఏమవుతుందంటే మనం బ్రౌజ్ చేసిన హిస్టరీ కానీ ఇవన్నీ వాటెవర్ ఏదైతే ఉందో అంతా లైక్ కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. సో మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రకారం కుకీస్ 30 డేస్ సేవ్ చేస్తుంది. మీకు అందుకోసం మీకు ఏంటంటే ఈ మంత్ వచ్చిన 10 యాడ్స్ నెక్స్ట్ మంత్ రావు. మన బిహేవియర్ బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు ఏదైతే షాపింగ్ చేస్తున్నానో దాన్ని బట్టి మన యాడ్స్ అనేవి కూడా ఇవి ఉంటాయి అనమాట. దానిలో చేంజ్ అవుతూ ఉంటాయి. ఎస్. సో అంత స్పెసిఫిక్ గా మనకి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ యా సో నెక్స్ట్ యా సో ఈ వెబ్సైట్ లైక్ ఈ స్టెప్ లో మనం డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో వెబ్సైట్ వాట్ ఎవర్ ఇవన్నీ మనం సెటప్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎస్ఎంఎం అకౌంట్స్ ఇవన్నీ ఇది ప్రాసెస్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం వెబ్సైట్ గురించి బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను జనరల్ గా వెబ్సైట్ ఫస్ట్ మనం డొమైన్ కావాలి. మీకు ఐడియా ఉంటుంది. సో డొమైన్ లో కూడా మనకి .com, .in, .org ఇలా రకరకాల డొమైన్ ఎక్స్టెన్షన్స్ అనేవి మనకు మార్కెట్ లో ఉన్నాయి. ఈ డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి అంటే జనరల్ గా ఏం చెప్తున్నా కదా, ఈ అంటే లైక్ ఢిల్లీలో ఒక అథారిటీ ఒక బోర్డు ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మీకు చూస్తే ఇప్పుడు మీరు కొన్ని చూస్తే ఎవ్రీ లైక్ మంత్ మనకి కొత్త డొమైన్ ఎక్స్టెన్షన్స్ అవైలబుల్ వస్తున్నాయి. అవన్నీ లైక్ కంపల్సరీగా ఈ అథారిటీలో వాళ్ళు లైక్ రిజిస్టర్ చేయించుకొని తీసుకొస్తారు. ఈ గోడెడి కానీ ఇవన్నీ కూడా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఏదో సంథింగ్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది నేను డొమైన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు రేపు ఇన్ కేస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా సరే ఎలా మనం డొమైన్ మనం పిక్ చేసుకోవాలి. సో లైక్ తక్కువ అమౌంట్ ఎలా డొమైన్స్ తీసుకోవాలి, లేదు నేను డొమైన్ ను ఓన్లీ రీసేల్ చేసుకొని కూడా మనం ఎర్న్ చేయొచ్చు. డొమైన్ ఓన్లీ రీసేల్ చేసుకోవచ్చు, ఎర్న్ చేయొచ్చు. దీని మీద కూడా చాలా మంది ఉన్నారు. మీరు చాలా మంది ఉన్నారు అనమాట. ఈ ఓన్లీ డొమైన్స్ రీసేల్ చేసుకునే వాళ్ళు. ఈవెన్ మీరు ఫేస్బుక్ లోకి వెళ్ళి చూస్తే ఇది ఒక పెద్ద బిజినెస్. మళ్ళీ ఇది ఒక పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇది ఒక పెద్ద బిజినెస్. ఓన్లీ డొమైన్ రీసేల్ చేసే కంపెనీస్ ఉన్నాయి. ఓన్లీ డొమైన్ రీసేల్ చేస్తాయి. వాళ్ళది ఏమి ఉండవు. వాళ్ళ దగ్గర ఒక డొమైన్స్ మంచి డొమైన్స్ ఉంటాయి. ఒక 1 lakh డొమైన్స్ వాళ్ళు లైక్ లాక్ చేస్తారు. ఆ 1 lakh డొమైన్స్ వాళ్ళు పర్చేజ్ అంటే అమ్మేసి లైక్ బై అంటే వాటెవర్ పర్చేజ్ చేసుకొని అక్కడి నుంచి వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది. అలాంటి కంపెనీస్ మన ఇండియాలో, యూకే, యూఎస్ఏ లో చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు చూడండి, నేను ఒకటి లైక్ నేను ఏదో డొమైన్ కొట్టాను, నాకు ఇక్కడ ఆల్టర్నేట్స్ ఇస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ డొమైన్ అనేది ఆల్రెడీ లైక్ వేరే వాళ్ళు డొమైన్ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మీకు చూపిస్తుంది చూసారా, ఇది ఏంటంటే ఇన్ కేస్ మనం ఈ అమౌంట్ మనం చార్జ్ చేస్తే, ఈ అమౌంట్ నేను 10,000 రూపీస్ సంథింగ్ 9 ఈ అమౌంట్ నేను వాళ్ళకి లైక్ ఒక సర్వీస్ ఛార్జ్ లాగా మనము వాళ్ళకి కడితే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ డొమైన్ మనకు లైవ్ లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు లేదు, నేను అంటే నాకు నా బిజినెస్ కి మ్యాచ్ అవుతుంది, నేను ఎంతైనా అమౌంట్ పెట్టగలను అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాను, నేను
ట్రై చేశా, అంటే ఈ సైట్ అనేది ఈ వెబ్సైట్ అనేది అప్లో లేదు, అంటే వెబ్సైట్ అనేది లైవ్ లో లేదు. సో నాకు ఈ వెబ్సైట్ కావాలన్నప్పుడు ఈ సర్వీస్ ఛార్జ్ మనం పే చేసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డొమైన్ ఎవరైతే పర్చేజ్ చేశారో వీళ్ళ దగ్గర ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ డొమైన్ ఎవరి దగ్గర అయితే లైక్ రిజిస్టర్ అయ్యిందో వాళ్ళ నేమ్, అడ్రస్, వాళ్ళ ఈమెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో మనం ఈ సర్వీస్ చార్జ్ నేను పే చేసినట్లయితే వెంటనే ఎస్ మీ డొమైన్ అనేది కొద్దిగా లైక్ ప్రీమియం లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా అమ్మడానికి అని వాళ్ళు ఒక ఈమెయిల్ కానీ లేకపోతే మొబైల్ నుంచి కూడా కనెక్ట్ అవుతారు. ఇన్ కేస్ మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎస్ ఓకే నేను పర్చేజ్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఒక అమౌంట్ అంటే ఆఫర్ చేస్తాను అనమాట. ఎస్ నేను ఒక 20,000 కి నా డొమైన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎస్ సో రిజిస్టర్ అయిన వాళ్ళు 20,000 చెప్తున్నారు. సో అంటే ఇది ఒక బ్రోకరేజ్ సర్వీస్. ఇక్కడ చూడండి, బ్రోకర్ సర్వీస్ ఫీ నీటికి ఇచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇద్దరిని యాడ్ చేసుకొని డొమైన్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. అంటే మన పేరు మీద డొమైన్ చేంజ్ అవుతుంది. మనం ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మనం పే చేసినట్లయితే, అమౌంట్ ఎక్కడ పే చేస్తామంటే ఇక్కడ మనం మనం లాగిన్ అవుతాం కదా. సో ఈ లాగిన్ అయినప్పుడు ఈ అకౌంట్స్ లో లైక్ మనము డైరెక్ట్ గా పేమెంట్ చేసేస్తే అది వాళ్ళ వ్యాలెట్ లో యాడ్ అవుతుంది, వాళ్ళ వ్యాలెట్ నుంచి క్లోజ్ చేసుకుంటారు. క్లియర్. సో ఇలాగ డిఫరెంట్ మనము లైక్ నేను జనరల్ గా ఒక 5 years బ్యాక్ మూవీ స్కిల్లర్ అని రన్ చేస్తాం మామూలుగా వెబ్సైట్. ఇప్పుడు జస్ట్ చూపిస్తాను చూడండి. నేను అప్పుడు జస్ట్ 1000 rupees ఏమో లైక్ తీసుకున్నాము. బట్ ఇది ఇప్పుడు చాలా ప్రీమియం లో ఉంది. ఇదే మూవీ స్కిల్లర్ అనేది ఇప్పుడు నేను 2 lakhs దాకా ఉంది. మేబీ వేరే వాళ్ళు పర్చేజ్ చేసుకొని లాక్ చేశారు అనమాట. 2 lakhs దాకా ఉంది. అంటే వాళ్ళు 2 lakhs ఎంత పే చేస్తే ఈ వెబ్సైట్ అనేది మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాగా మనకి ఇప్పుడు ఈవెన్ అంటే మనకి ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఎక్స్టెన్షన్స్ చాలా ఉన్నాయి, చూపిస్తుంది అండి. ఇలా డిసైడ్ అవ్వాలి. .in అంటే ఇండియా, .com అంటే వరల్డ్ వైడ్. అంటే మనము ఇన్ కేసు మన బిజినెస్ అనేది ఓన్లీ ఇండియాలోనే ఉందనుకోండి, నా ప్రొడక్ట్స్ ఓన్లీ ఇండియా .in పెట్టుకుంటాము. .com ఎందుకు పెట్టుకుంటామంటే కంప్లీట్ నేను అది యూకేలో, యుఎస్ఏలో అన్ని లైక్ కంట్రీస్ నేను ప్రమోట్ చేయాలనుకుంటే .com అనేది మనం యాడ్ చేసుకుంటాము. .com వరల్డ్, .in అంటే ఇండియా, అంటే మన ఇండియాను ఐడెంటిఫై చేయడానికి కోసం ఇది ఇంట్రొడ్యూస్ చేశారు. మీరు చూస్తే .org ఉంటుంది, అంటే ఆర్గనైజేషన్స్. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా. సో కొన్ని రకాల ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ .org పడతాయి. మీరు చూస్తే అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా .in ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఎందుకోసం అంటే మన ఇండియాను లైక్ ఇవి లోకల్ బేస్ కదా. సో లోకల్ బేస్ కాబట్టి .india. మీరు చూస్తే .edu కూడా కొన్ని ఉంటాయి. edu అంటే ఎడ్యుకేషన్ వెబ్సైట్స్. కొన్ని రకాల ఎడ్యుకేషన్ వెబ్సైట్స్ .edu ఉంటుంది. ఇలా మనకి ఎక్స్టెన్షన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. చూపిస్తాను ఒక్కసారి, మీకు చూపిస్తాను ఎక్స్టెన్షన్స్. సంథింగ్ ఏదో ఇచ్చాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తుంది .in, ఈ ప్రైజ్, .com, .online. ఇప్పుడు ఒక 2 years నుంచి మనకు .online, .shop, .pro అనేది మనకు లైక్ రీసెంట్ గా వచ్చింది. .xyz అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇన్ని రకాల ఎక్స్టెన్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి చాలా తక్కువ. చూడండి, ఇది 89 rupees వస్తుంది. అంటే పర్ ఇయర్ 89 rupees. నేను ఒక 1 year నేను ఒక వెబ్సైట్ నేను ఇవ్వాలనుకుంటే పర్ ఇయర్ 89 rupees. ఇది 249 rupees పర్ ఇయర్. ఇవన్నీ కూడా పర్ ఇయర్ ప్లాన్స్ అనమాట. .in వచ్చి 199 ఉంటుంది. ఎక్కువ ప్రైస్ వచ్చి .com ఉంటుంది. .com ఎందుకోసం చెప్పానంటే అదే మన బిజినెస్ అనేది నేను వరల్డ్ వైడ్ గా నేను ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను. నా క్యాంపెయిన్స్ అనేవి యూకే లో ఇవ్వాలనుకుంటున్నాను, యుఎస్ ఇవ్వాలనుకున్నప్పుడు .com. సో .com అనేది ప్రైమరీ. అంటే చాలా మంది .com అంటే జస్ట్ అంటే ఈ బిజినెస్ అనేది జస్ట్ చాలా లొకేషన్స్ లో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. లైక్ మనం అది ఒక అంటే ఎప్పటి నుంచో అదొక ఐడెంటిఫికేషన్ వస్తుంది. .india అంటే మన ఇండియా ఏదైతే ఉందో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను యుఎస్ లో ఉన్నాడు, తను .com తీసుకుంటాడు, .in తీసుకుంటాడు, .com తీసుకుంటాడు. .in అనేది మన లైక్ మన వాళ్ళు. మీరు చూస్తే పాకిస్తాన్ సారీ వేరే కంట్రీలో .pak ఉంటుంది. అంటే వాళ్ళ కంట్రీని ఐడెంటిఫై చేయడానికి అలా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే ఈ డొమైన్స్ అనేవి ఉన్నాయి అనమాట. .xyz అనేది బ్లాగర్స్, అంటే బ్లాగింగ్ అనేది చేయాలనుకున్నప్పుడు .xyz యూజ్ చేస్తారు. .shop అంటే ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్ అని .shop యూజ్ చేస్తున్నారు, అంటే కొద్దిగా యూనిక్ గా ఉండాలని. .online అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఫ్రీలాన్సర్ ని, సో నాకు వెబ్సైట్ కావాలి. సో నేనేం చేస్తాను, నా పేరు మీద ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకొని .online పెట్టుకుంటాను. అంటే నేను స్టే ఆన్లైన్, అంటే ఒక రిప్రజెంట్ అనమాట. నేను ఫ్రీలాన్సర్, నేను ఎప్పుడు లైక్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక రిప్రజెంటేషన్. ఈ విధంగా మనకి డిఫరెంట్ డొమైన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్. చూడండి, ట్రాన్స్ఫర్ కింద చూసారు ఇక్కడ డొమైన్స్ మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మనం ల్యాండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ విధంగా డొమైన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఇది చాలా మందికి తెలియదు. అంటే డొమైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డొమైన్ ఉంది,
ఇంకా నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు. ఒక కంపెనీ ఇంకొక కంపెనీ పర్చేజ్ చేస్తుంది. లేకపోతే ఇలా వింటూ ఉంటారు చూసారా? అప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ లో ఈ డొమైన్ కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుందండి. డొమైన్ కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ అంటే ఇవన్నీ కూడా హిడెన్ ఇప్పుడు ఒక ఏబీసీ అనే కంపెనీ ఇంకొక 123 అనే కంపెనీకి లైక్ డీల్ కుదిరించింది. అంటే ఏబీసీ అనేది 123లో మెర్జ్ అవుతుందనుకోండి. మెర్జ్ అవుతున్నప్పుడు ఈ డొమైన్ ట్రాన్స్‌ఫర్ కూడా జరుగుతుంది ఇంటర్నల్‌గా. అందుకోసం ఈ ట్రాన్స్‌ఫర్ ఎలా మనం ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తామో, సో వాళ్ళకి కావాల్సిన కేవైసీస్ ప్రొవైడ్ చేయాలి. ఆ కేవైసీస్ ప్రొవైడ్ చేసినప్పుడు కంప్లీట్ ఆ డొమైన్ కూడా కంప్లీట్ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. అంటే పర్టిక్యులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ బిజినెస్‌కి అంటే బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా! కరెంట్ అకౌంట్స్ వాళ్ళకి డొమైన్ కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. పాసిబుల్ ఉంది. తర్వాత ఇంకొక ట్రాన్స్‌ఫర్ ఎలా చేసుకోవచ్చంటే, అంటే ఇప్పుడు మనకు హోస్టింగరు, గోడాడీ రకరకాల ప్రొవైడర్స్ మనకు మార్కెట్‌లో ఉన్నారు. కరెక్ట్? వీళ్ళంతా ఎవరంటే ప్రొవైడర్స్. వీళ్ళంతా లైక్ లైక్ అంటే పర్మిషన్ తెచ్చుకొని ప్రొవైడర్స్ అన్నమాట. మీరు చూస్తే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను ఈ వెబ్‌సైట్ అనేది ఇక్కడ సెర్చ్ చేస్తే ఇక్కడ ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒక రియల్ టైమ్‌గా చూద్దాం. మేబీ నేను ఒక హ్మ్, సంథింగ్ నేను ఏదో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. సెర్చ్ చేస్తున్నాను. అంటే నేను చెప్పాలన్న పాయింట్ ఏంటంటే, ఈ వెబ్‌సైట్ అనేది రెంట్ వాల్ అనే వెబ్‌సైట్ అనేది ప్రీమియం డొమైన్ మాక్సిమం అంటే అన్ని ప్రొవైడర్స్ లైక్ అవైలబుల్ ఉంటుంది. ఇన్ కేస్ నేను గోడేడితో నేను లాగ్ చేశాననుకోండి. ఈ గోడేడితో లాగ్ చేసేస్తే కంప్లీట్‌గా నాకు ఇది రిజిస్టర్ అయిపోయి, ఈ ఏదైతే ఉందో ఇందులో ఏం చూపిస్తుందంటే డొమైన్ ఆల్రెడీ పర్చేజ్ సమ్మన్ చూపిస్తుంది. ఎలా పాసిబుల్ ఇదంతా? సేమ్ మనకిప్పుడు ఎలా సెంట్రల్ లెవెల్‌లో ఆధార్ ఎలా మనకు వర్క్ అవుతుందో, సేమ్ డొమైన్ పాలిసీ కూడా ఆ విధంగా వర్క్ అవుతుందండి. సేమ్ అంటే కంప్లీట్ డేటాబేస్ అంతా మనకు లైక్ హై లెవెల్‌లో ఉంటుంది. సో, అక్కడ ఇన్ కేస్ డొమైన్ లాక్ అయిపోతే అది లైక్ అంటే ఇంగ మనం దాన్ని పర్చేజ్ చేయలేం. పర్చేజ్ చేయాలనుకుంటే ఈ విధంగా బ్రోకర్ ఏదైతే ఇన్ కేస్ గోడాడీతో అనుకోండి. సో, మనం బ్రోకర్ ఫీ లైక్ పే చేస్తే ఇంత జరుగుతుందనమాట. డొమైన్ అంటే ఓన్లీ మనం డొమైన్ చూస్తాం అంతే. బట్ లోపల ఇంటర్నల్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ గోడాడీ నుంచి హోస్టింగ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. హోస్టింగ్ నుంచి గోడాడీకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. డిఫరెంట్ ప్రొవైడర్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇవన్నీ త్రూ ఎలా జరుగుతుంది అంటే డిఎన్ఎస్. డిఎన్ఎస్. డిఎన్ఎస్ రికార్డ్స్. మీరు విన్నారా ఎప్పుడైనా పేరు? నేను ఈ కాన్సెప్ట్ ఇది చాలా డెప్త్ కాన్సెప్ట్ అన్నమాట. బట్ తెలియాలి. ఒక డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే, ఇప్పుడు మనకు ల్యాండ్స్ ఎలా లైక్ చేంజ్ అవుతాయి. లింక్ డాక్యుమెంట్ త్రూ చేంజ్ అవుతాయి. అలాగా ఈ యొక్క డిఎన్ఎస్ రికార్డ్స్ త్రూ మనము గోడాడీ నుంచి లైక్ హోస్టింగర్స్‌కు డిఫరెంట్ వెండర్స్‌కు ఎక్కడైనా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే గోడాడీకి డీఎన్ఎస్ రికార్డ్స్ అనేవి ఒక్కొక్క ప్రొవైడర్‌కి ఒక్కొక్క డీఎన్ఎస్ రికార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రొవైడర్‌కి ఒక్కొక్కటి ఉంటాయి. నేను ఆ డీఎన్ఎస్ రికార్డ్స్ నేను లైక్ ఈ సెటప్‌లో నేను ఆన్ చేసినట్లయితే నేను కంప్లీట్‌గా మీకు చూపిస్తాను. కంప్లీట్‌గా సో, త్రూ డీఎన్ఎస్ రికార్డ్స్ ద్వారా మనకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. యెస్. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? చాలా డెప్త్‌గా నేను లైక్ చెప్తాను. లైక్ ఎందుకంటే మీరు అంటే రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా కొద్దిగా ఎనీ డౌట్స్? ఎనీవన్? No, Subha. క్లియర్? Yeah. యెస్. సో, డీఎన్ఎస్ అంటే జనరల్‌గా ఫుల్ ఫార్మ్ ఏంటంటే డొమైన్ పేరులోనే ఉంటుందన్నమాట. డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి జనరల్‌గా ఎలా ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో నేను ఒక వెబ్‌సైట్ చూద్దాం. ఇక్కడ చూసారా? DNS/నేమ్ సర్వర్స్. DNS దీన్ని DNS అంటాం. లేదంటే నేమ్ సర్వర్స్ అంటాం. సో, బోత్ నేమ్స్ ఒకటే అన్నమాట. సో, ఇక్కడ మీరు DNS నేమ్ సర్వర్స్ చూసినట్లయితే ఇక్కడ చూసారా? ns1.dnsparking.com, ns2.dnsparking.com ఇవి ఇవి ఈ హోస్టింగర్‌కి సంబంధించిన DNS రికార్డ్స్. క్లియర్? అంటే ఇప్పుడు నేను గోడాడీలో నేను రిజిస్టర్ చేసుకున్నాను డొమైన్‌ని. గోడాడీలో నా పేరు మీదుగా సంథింగ్ చూద్దాం ఏమి ఉండొచ్చు మేబీ ఏదో సంథింగ్. నేను గోడాడీలో ఒక వెబ్‌సైట్ ఉంది. ఇది నేను రిజిస్టర్ చేసుకున్నాను. గోడాడీలో రిజిస్టర్ చేసుకున్నాను. నాకు గోడాడీతో మేబీ వాళ్ళు జీఎస్టీ అవి ఇవి ఎక్కువ వేస్తున్నారు. నాకు ఆ సర్వీస్ నాకు నచ్చలేదనుకోండి. నేనేం చేస్తాను? ఈ గోడాడీ నుంచి మనము ఈ హోస్టింగర్స్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు డొమైన్. పాసిబుల్ ఉంది. ఓన్లీ మనం గోడాడీతోనే ఉండాల్సిన అవసరం లేదు.
కంప్లీట్ గా గోడాడి నుంచి కంప్లీట్ గా ఇక్కడ చేంజ్ డిఎన్ఎస్ మనం యాడ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే హోస్టింగ్ మనము లైక్ నేను గోడాలో నా డొమైన్ ఉంది కదా, నేను హోస్టింగ్ కూడా గోడాలో చేయాలని గ్యారంటీ లేదు. నేను ఈ డిఎన్ఎస్ ఇక్కడ కూడా నేను చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఇక్కడ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. త్రూ ఎలా జరుగుతుంది ఇదంతా అంటే డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్ ద్వారా మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్ ఈ రికార్డ్స్ మనం ఈ 2 రికార్డ్స్ అంటున్నాం కదా, ఈ 2 రికార్డ్స్ మనము కాపీ చేసుకుంటాం. ఈ 2 రికార్డ్స్ ను మనం ఆ సెటప్ లో యాడ్ చేసినట్లయితే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అనేది అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అంటే ఒకటి నుంచి ఒకటి. క్లియర్? తర్వాత ఇక్కడ చూడండి డొమైన్ ఓనర్షిప్ ఉంది చూసారా, చూడండి ఇక్కడ చూడండి డొమైన్ ఓనర్షిప్ లో నేమ్ ఏంటి, కంపెనీ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ కంప్లీట్ అంతా నాలెడ్జ్ ఇదంతా ఉంది. ఇప్పుడు మీరు లైక్ మీరు అప్పుడప్పుడు చూస్తే కొన్ని ఈవెన్ గోడాలో సర్వీస్ ఇప్పుడు ఇస్తున్నారు. గోడాలో ఏమి ఇస్తున్నారు అంటే మీ ఐడెంటిటీ కూడా తెలియదండి. ఇప్పుడు గోడాలో ఏమి ఇస్తున్నారంటే మీ ఫోన్ నెంబర్ కూడా మనము హైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని వెబ్సైట్స్ లైక్ మెయింటైన్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు కొన్ని ఐబొమ్మ అని రకరకాల వెబ్సైట్స్ మనకి మార్కెట్ లో ఉన్నాయి చూసారా. అంటే వాళ్ళు కొన్ని మూవీస్ ని ప్రాక్సీ మూవీస్ ని లైక్ రిలీజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఐబొమ్మ అని మనము ఈవెన్ మనకి డొమైన్ లైక్ మనం ఇలా సర్చ్ చేసుకోవచ్చు. అంటే డొమైన్ ఎవరి పేరు మీద కూడా సర్చ్ చేయొచ్చు. డొమైన్ వాళ్ళకి ఓనర్షిప్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకు వస్తాయి అనమాట. లేదా డొమైన్ పర్చేజ్ చేసిన వాళ్ళ కంట్రీ ఎక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఇవి కూడా మనకు వస్తాయి. మనం అలా రాకుండా ఉండడానికి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ గోడాడి ఈ హోస్టింగ్ వాళ్ళు కొన్ని ప్రీమియం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏంటి, నా ఐడెంటిటీ తెలియదు ఇంకా అసలు, ఆ పలానా బిజినెస్ కి ఓనర్ ఎవరు కూడా తెలియదు. అలాంటి సర్వీస్ ఉన్నాయి. దానికి ఏంటంటే ప్రీమియం అనమాట. అంటే నేను పర్ ఇయర్ ఒక 10,000 రూపీస్ పే చేసినట్లయితే వాళ్ళు మన ఐడెంటిటీ చెప్పరు. లేదు వాళ్ళు ప్రీమియం అంటే మన విఐపి నెంబర్స్ ఎలానో అలాగుంటుంది అనమాట ఈ డొమైన్ లో కూడా. అంటే ఇది లైక్ మన విఐపి నెంబర్స్ జనరల్ గా మనకి రావు కదా బయటికి. సో అలాగ కూడా ఈ డొమైన్ ఓనర్ ఎవరు ఏంటి అని బయటికి రాదనమాట. ఇప్పుడు మన డొమైన్స్ అనుకోండి, మన డొమైన్స్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక డొమైన్ ఉంది, నేను మీకు చూపిస్తాను. మేబీ మనకి చాలా ఉన్నాయి వెబ్సైట్స్ మనకు చాలా. చూడండి ఇది ఒక డేటాబేస్ సెర్చ్ అనమాట. నేను ఇక్కడ డొమైన్ ఇది గోడాడి వాళ్ళదే. నేను ఒక డొమైన్ కొడతాను అనుకోండి, అసలు ఎవరు ఉన్నారు ఏంటి చూద్దాం. మేబీ ఒక ఒకటి ఇలా చూద్దాం. అంటే మనకి మార్కెట్ ఇలాంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి మార్కెట్ లో. లైక్ డొమైన్ నుంచి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఏ ఐపీడీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఏంటి అని కంప్లీట్ ఇలానే. ఇప్పుడు చూడండి మనం చూస్తే ఒక వెబ్సైట్ కి, ఈ వెబ్సైట్ చూడండి డొమైన్ నేమ్, రిజిస్టర్ డొమైన్ ఐడి, ఈ ఐడితో నేను ట్రేస్ చేస్తానండి. రిజిస్టర్ డొమైన్ ఐడి ఉంది చూస్తారా, ఈ ఐడితోనే కంప్లీట్ ఎవరికి ఇది ఎవరితో అయింది, గోడాడినా లేకపోతే హోస్టింగ్ ఏ ప్రొవైడర్ అయిపోయింది. తర్వాత సర్వర్, ఏ సర్వర్ నేమ్ సర్వర్ మీద ఇది ఎవరిది, లైక్ అంటే ఇప్పుడు ఇది గోడాడి వల్ల ఈ సర్వర్. సో సర్వర్ ఎప్పుడు అప్డేట్ చేశాను నేను, లాస్ట్ ఎప్పుడు అప్డేట్ అయింది అంటే లైక్ అంటే నేను ఎప్పుడు క్రియేట్ చేశాను, క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడు అప్డేట్ అయింది, ఏం అప్డేట్ అయిందంటే ఈ నేమ్ సర్వర్స్ అంటే ఎప్పుడు లైవ్ అయిందని వెబ్సైట్. ఇక్కడ చూసారా క్రియేషన్ డేట్ ఇది 2023లో క్రియేట్ అయింది. ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, నా డొమైన్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది 26 ఎగ్జాక్ట్ డేట్ కరెక్ట్ ఉంది 26. ఈవెన్ టైం స్టాంప్ సహా వచ్చింది. ఈవెన్ మనం ఇలా చెక్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మనము ఒక్కోసారి ఇప్పుడు నాకు 10 డొమైన్స్ ఉంటాయి, నా బిజినెస్ కి డొమైన్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో అని మనము నాకు అకౌంట్ డీటెయిల్స్ గుర్తులేవు అనుకోండి, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనం. నా డొమైన్ ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుంది, క్రియేషన్ డేట్ ఏంటి, తర్వాత ఈవెన్ ఇవన్నీ ఏంటంటే ఇంటర్నల్ గా కొన్ని లైక్ వీళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న కమ్యూనికేషన్ ఐడీస్ అనమాట. తర్వాత ఇన్ కేస్ నా వెబ్సైట్ లో ఏదో కొద్దిగా అబ్యూస్ కంటెంట్ లేకపోతే స్పామ్ ఉంది, నేను హై లెవెల్లో తీసుకెళ్ళాలి కొద్దిగా లైక్ ఉన్నప్పుడు మనం వీళ్ళకి మెయిల్ చేసి కూడా యాక్షన్ తీసుకోవచ్చు. నా వెబ్సైట్ లో ఏదో ఒక స్పామ్ ఉంది, కంటెంట్ ఉంది, అది రిమూవ్ చేయించాలనుకుంటే డైరెక్ట్ గా నాకు మెయిల్ చేస్తున్నారు, నేను రెస్పాండ్ అవ్వను, నేను పట్టించుకోనప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చారు చూసావా కాంటాక్ట్, అంటే లైక్ ఈ రిజిస్ట్రేషన్ మేనేజ్ కానీ వీళ్ళకి ఫోన్ చేసి నాది ఇది ఉంది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇది మనం చూపిస్తే వీళ్ళకి రైట్స్ ఉంటాయండి. వీళ్ళకి రైట్స్ ఉంటాయి మనతో లైక్ కంప్లీట్ గా లైక్ ఇన్ కేస్ ఏదైనా అలాంటి సిచ్యువేషన్ వస్తే వీళ్ళకి రైట్స్ ఉంటాయి. సో అందుకోసం మనకు కంప్లీట్ గా డొమైన్ స్టేటస్ క్లయింట్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్ అనేది నేను ఆఫ్ చేశాను. సో లైక్ ఇవన్నీ కూడా లైక్ కొన్ని సెట్టింగ్స్ లో మనం ఇలా ఉంటుంది. తర్వాత నేమ్ సర్వర్స్ ఏ నేమ్ సర్వర్ మీద ఉంది, తర్వాత ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనమాట. ఇన్ డెప్త్ గా ఉంటుంది. లాస్ట్ అప్డేట్ ఎప్పుడు అప్డేట్ అయింది, సో చూడండి డేటాబేస్ ఎప్పుడు అప్డేట్ అయిందంటే ఈ రోజు అప్డేట్ అయింది సంథింగ్ మనం చేంజ్ చేస్తాం కదా వెబ్సైట్ లో. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వస్తాయండి. సో ఇంత నాలెడ్జ్ ఉంది డొమైన్, ఒక డొమైన్ గురించి ఇంత ఉంటుంది అనమాట. క్లియర్?
సో ప్రీమియం డొమైన్స్ ఇప్పుడు మనం కొన్ని సైట్స్ చూస్తే ఇన్ఫర్మేషన్ వస్తాయి కానీ మీకు అంటే చూద్దాం, మీకు చూపిస్తాను. కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మార్కెట్ లో వీళ్ళు ఇక్కడ చూస్తే ఈ డొమైన్ నేమ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. అది ఎలా పాసిబుల్ అంటే ఈ డొమైన్స్ తో ప్రీమియం చేసేసుకొని కొన్ని రకాల లైక్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఎవరి ఎలా ఉంటుందంటే ఎవరి డే డొమైన్ నేమ్ చేంజ్ అవుతుందండి. ఎవరి డే డొమైన్ నేమ్ చేంజ్ అవుతుంది కానీ లింక్స్ చేంజ్ అవ్వవు. మనం ఏదైతే లైక్ లింక్స్ ఉంటాయో అవి చేంజ్ అవ్వవు. ఇవి ఏంటంటే ఏదైతే కంటెంట్ లైక్ హై లెవెల్ లో మెయింటైన్ చేస్తుంటారు కదా, అలాంటి వెబ్సైట్స్ అన్ని కూడా ఇలాగే చేస్తుంటాయి అనమాట. అవి కూడా ఓన్ సర్వర్స్ లో హోస్ట్ చేసుకొని లైక్ ఇది చేస్తుంటారు. క్లియర్? ఇంకా డొమైన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో డొమైన్ అంటే సింపుల్ గా మనకు కావాల్సిన డొమైన్ మనం సెర్చ్ చేసుకుంటాము, అవైలబుల్ ఉంటే పర్చేజ్ చేస్తాం. ఇయర్లీ ప్యాకేజ్ ఉంటుంది. సో మనం 2 years కి రెన్యూ చేసుకోవచ్చు, 3 years రెన్యూ చేసుకోవచ్చు, డిపెండ్స్. ఇయర్స్ పోయే కొద్దీ డొమైన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. క్లియర్? సో ఈ విధంగా మనం హలో. ప్లేస్ చేసుకోవచ్చు. హలో, ఎస్ కృష్ణ. సుభాష్, అది డొమైన్ అనేది ఇప్పుడు మనకి వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు డొమైన్ పర్చేస్ చేయాలా? కరెక్ట్. సో ఒక వెబ్సైట్ మనం స్టార్ట్ చేయాలంటే ముందు బేసిక్ డొమైన్ కావాలి. డొమైన్ నథింగ్ బట్ అడ్రస్. ఇప్పుడు మనం ఐడెంటి ఎలా చెప్తాం, మన ఆధార్ కార్డ్ ఎలా ఓకే, చెప్తాము, లైక్ ఐపీ అడ్రస్ లాగా ఒక అడ్రస్ ఉంది అంటే మన actually వెబ్సైట్ కి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక కాన్సెప్ట్ ఉంది, నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు ఐపీ అడ్రస్ అంటున్నాం కదా, సో మీకు ఇంకా ఇప్పుడు ఇది ఒక డొమైన్. మనకి ఇక్కడ డొమైన్ ఎలా కనబడుతుంది మనకి ఫిజికల్ గా www. ఏదో అంటే మనకి మన ఐడిస్ కి సంథింగ్ ఒక abc.com అంటున్నాం కదా. ఈ డొమైన్ అనేది ఎప్పుడు మనము లైక్ చూడగలుగుతున్నాము, ఇప్పుడు నేను ఈ హిట్ చేశాను, ఎప్పుడు చూడగలుగుతున్నాము, ఇందులో ఉన్న కంటెంట్ అనేది సర్వర్ లో హోస్ట్ అయినప్పుడు, అంటే సర్వర్ లో లైవ్ అయినప్పుడు, లైవ్ లో ఉంది సైట్, అప్పుడు మాత్రమే నేను చూడగలుగుతున్నాను. క్లియర్? ఇప్పుడు నేను ఇది వెబ్సైట్ చూడగలుగుతున్నానా? చూడట్లేదు వెబ్సైట్. ఎందుకు చూడట్లేదు అంటే ఈ డొమైన్ అనేది సర్వర్ ఉంటుంది చూసారా, ఆ సర్వర్ లో లేదు, అంటే లైవ్ చేయలేదు అసలు. ఆ కోడ్ అనేది అసలు వెబ్సైట్ అనేది డిజైన్ చేయలేదు. బట్ యూఆర్ఎల్ ఉంది. మనం ఏ యూఆర్ఎల్ సరే టైప్ చేసి ఇలా మీకు అప్పుడప్పుడు ఇలా వస్తుంటుంది అనుకోండి. దీనికి అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, డిఎన్ఎస్ ప్రాబ్లం ఫినిష్ ఎన్ఎక్స్ డొమైన్ అంటే డొమైన్ ఉంది కానీ హోస్టింగ్ లేదు. డొమైన్ అవైలబుల్ ఉంది, డొమైన్ ఒక ఏబిసి అనే ఒక వ్యక్తి కొన్నాడు కానీ లైవ్ చేయలేదు. దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్. అంటే సైట్ మనం వీళ్ళు రీచ్ వాళ్ళు చెప్తున్నారు, నేను సైట్ రీచ్ అవ్వలేదు. ఎందుకు రీచ్ అవ్వలేదు? అసలు సైట్ లేదు, వెబ్సైట్ లేదు అసలు. సో మనం వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ ఏముండాలి, డొమైన్ పర్చేజ్ చేయాలి. ఓకే, డొమైన్ డిఫరెంట్ వెండర్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు నేను ఒక ఇది డొమైన్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పర్చేజ్ చేద్దాం అనుకున్నప్పుడు నాకేంది, రకరకాల వెండర్స్, గోడాడీ ఉంది, హోస్టింగర్ ఉంది, హోస్టిగేటర్ ఉంది, ఆ తర్వాత బ్లూ హోస్ట్ ఉంది, రకరకాల మనకు మార్కెట్ లో 100 మెంబర్స్ ఉన్నారు, 100 వెండర్స్ ఉన్నారు, 100 పైన ఉన్నారు. మనకు ఇండియా మార్కెట్ లో 100 పైన ఉన్నారు. అందరూ కూడా డొమైన్స్ అమ్ముతారు. జస్ట్ డొమైన్స్ వాళ్ళ దగ్గర ఉన్న డొమైన్స్ ని వాళ్ళు ఇస్తారు మనకి. మనము పర్ మంత్ పర్ ఇయర్ ఉంటుంది, పర్ మంత్ ప్లాన్ అది లేదు మనకి. మేబీ ఫ్యూచర్ లో రావడానికి ఛాన్స్ ఉందంట. అంటే జనరల్ గా ఇప్పుడు మనం పర్ ఇయర్ మనం ఇలా చేస్తున్నాం, పర్ మంత్ కూడా లైక్ ప్లాన్ చేస్తున్నారంట డొమైన్స్ ఇవన్నీ కూడా. సో పర్చేజ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తామంటే మనం హోస్ట్ చేస్తామా, ఈ హోస్ట్ అయినప్పుడు ఎక్కడ హోస్ట్ అవుతుంది, ఇది ఒక సర్వర్. ఈ సర్వర్ లోనే ఈ మనకు కనబడుతుంది సరే, ఇది ఏంటి మామూలు డొమైన్, ఇది ఒక పబ్లిక్ ఐపీ కానీ ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి. ఈ ప్రైవేట్ ఐపీస్ కి ఈ డొమైన్ లింక్ అవుతుందండి. ప్రైవేట్ ఐపీకి అంటే ఈ డొమైన్ మనం చూస్తే మీరు అప్పుడప్పుడు చూస్తే మీరు జనరల్ గా మీకు కొన్ని వెబ్సైట్స్ చూస్తే ఎలా ఉంటుందంటే మీకు అసలు ప్రైమరీ సబ్జెక్ట్ ఎలా అంటే 121.36. ఇది నా డొమైన్ యొక్క ఐపీ అడ్రస్. ఈ ఐపీ నేను బయటికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఐపీని లైక్ ఇది ఐపీ కొడితే ఐపీ అడ్రస్ ఎవరు గుర్తుండవు. సో డొమైన్ అనే కాన్సెప్ట్ ఎందుకోసం వచ్చిందంటే మీరు లాస్ట్ ఒక 30 years బ్యాక్ వెళ్తే డొమైన్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ మనం ఐపీ అడ్రస్ నుంచే మనము లైక్ మీరు ఇప్పుడు చూస్తే మీ యొక్క మన రూటర్ మనము లైక్ రీసెట్ చేయాలనుకోండి, వెబ్సైట్ ఉండదు. మనం 101. అనే ఒక నెంబర్ మనం ఇలా యాడ్ చేసుకొని అందులో మనం రూటర్ కి లాగిన్ అయ్యి మనం దాన్ని రీసెట్ చేస్తాం. అదేంటి, దాన్ని స్టాటిక్ ఐపీ అంటాం. అంటే ఐపీ అడ్రస్ అనేది మారదు, స్టాండర్డ్. ఈవెన్ డొమైన్స్ లో కూడా ఐపీ అడ్రస్ అనేది స్టాండర్డే, మారదు. కానీ మనం హోస్ట్ చేసిన తర్వాత
ఈ డొమైన్ అనే కాన్సెప్ట్ ఎందుకోసం కనిపెట్టారు? ఇంతకుముందు 30-40 ఇయర్స్ బ్యాక్ ఇదే ఉందండి. ఈ స్టాటిక్ ఐపీ అడ్రస్ ఉండేది. మనం ఐపీ అడ్రస్ ను లైక్ యాడ్ చేసుకొని మనం మన అప్లికేషన్స్ ఏదైతే ఉందో చూసేవాళ్ళం. ఇంతకుముందు అంటే మనము అంటే లైక్ 1985 ముందైతే మీరు చూస్తే ఈ ఐపీ అడ్రస్ తోనే ఇలా కొట్టేవాళ్ళు. మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉండేవి, లైక్ ఇలా డొమైన్స్ ఇలా ఉండేవి కాదు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అప్పట్లో అసలు ఇలా ఇలా ఎంటర్ చేస్తారు ఒక అడ్రస్. ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని, మనం కొన్ని అంటే కొన్ని గవర్నమెంట్ సైట్స్కి వెళ్తే ఇప్పుడు కూడా ఉన్నాయి అన్నమాట. ఇలా 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 ఎంటర్ చేస్తారు. ఇవి స్టాటిక్ ఐపీ అడ్రస్. ఇవన్నీ కూడా దేనికి లింక్ అయి ఉంటుందంటే ఈ ఐపీ అడ్రస్ మనం గుర్తుపెట్టుకోలేము, కానీ డొమైన్ గుర్తుపెట్టుకోవచ్చు. www.abc.com అంటే గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఐపీ అడ్రస్ 121.36 అంటే మళ్ళీ మొబైల్ నెంబర్ దాకా నేను మొబైల్ సేవ్ చేసుకోవాలి, అంత పెద్ద. సో అందుకోసం ఏం చేస్తారు, ఈ డొమైన్ కి ఇది లింక్ అవుతుందండి, సర్వర్ లో ఉంటుంది కదా. సో అందుకోసమే ఈవెన్ మన ప్రతి ఒక్క డొమైన్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక డొమైన్ ఉంది కదా, సో మన సర్వర్ లో ఒక డెడికేట్ ఐపీ అడ్రస్ ఇస్తారు మనకి. సో ఐపీ అడ్రస్ అదేంటంటే ఆ డొమైన్ మనకి లాక్ అయిన ఐపీ అడ్రస్ అనమాట. ఫైల్ సర్వర్ లో మనకి చూపిస్తాను. సో అలాగా బట్ లైక్ డొమైన్ ఐ మీన్ నథింగ్ బట్ ఒక అడ్రస్, బట్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం దానికి డెడికేట్ ఐపీ అడ్రస్ ఉంటాయి. మనం త్రూ ఐపీ నుంచి కూడా మనము ఫైల్స్ మనం కనెక్ట్ చేయొచ్చు, అంటే ఫైల్ మేనేజర్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు. క్లియర్ కృష్ణ నీ డౌట్? సో ఫస్ట్ డొమైన్ మనం పర్చేజ్ చేసిన తర్వాత వెబ్సైట్ స్టార్ట్ చేయాలి. వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత అది హోస్ట్ చేస్తే మనకి లైవ్ వస్తుంది. ఎక్కడ హోస్ట్ చేస్తాము? ఇక్కడ మనకు చూడండి, మేనేజ్ యువర్ సైట్ ఉందా? సో మేనేజ్ సైట్ లో ఈ ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఫైల్ మేనేజర్ ఏముంటాయి, నా ఫైల్స్ ఉంటాయి. డేటాబేస్ ఇన్ కేస్ నాకు డేటా ఏదైతే ఉందో ఆ డేటాబేసెస్ ఆ డేటాబేసెస్ ఉంటాయి. సో మనం డేటాబేస్ ని లైక్ ఇవి అంటే ఈ చెప్పే కదా డెడికేట్ ఐపీస్ ఏదైతే ఉన్నాయో ఇట్లా మనము కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ చూపిస్తాను, ఇది కూడా చూపిస్తాను. బట్ డేటాబేస్ లో మనకు అంత అవసరం లేదు, అంత మనం ఏమి చేయను కూడా, అంత నాలెడ్జ్ అవసరం లేదనమాట. అయితే లైక్ కంప్లీట్ టెక్నికల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వర్స్ లో ఇన్ని రకాల లైక్ డొమైన్స్ ఉన్నాయి, ఇన్ని రకాల సర్వర్స్ ఉన్నాయి, డొమైన్స్. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ లాక్ అంటే ఏంటంటే మనము లైక్ ఆఫ్ ఆన్ లో ఉంది కదా, అంటే నేను ఆన్ చేశాను అనుకోండి, ఇన్ కేస్ హ్యాకర్స్ కానీ వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. అంటే అన్ని రకాల సెట్టింగ్స్ మనకు ఉన్నాయి. అంటే ప్రొటెక్షన్ ఉంటుంది, ఆటో రెన్యువల్, అంటే మనది ఆటో రెన్యువల్ నేను యాడ్ చేసుకున్నాను అనుకోండి, సో ప్రతిసారి మనము పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ ఆటో రెన్యువల్ అయిపోతుంది. ఈ డొమైన్ అనేది ఎవ్రీ ఇయర్ ఆటో రెన్యువల్ అయిపోతుంది. నేను ఆన్ చేస్తే ఎవ్రీ ఇయర్ నా కార్డులో నుంచి అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. నేను ఆఫ్ చేస్తే లేదు, మాన్యువల్ గా కట్ అవుతుంది. దిస్ కూడా ఆటో రెన్యువల్. చూడండి, సంథింగ్ ఆటో రెన్యువల్స్ అనేవి మామూలుగా మనము అంటే అంటే కొన్ని, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక పెద్ద కంపెనీ ఉంది అనుకోండి, మీరు చూస్తే ఒక కంపెనీ ఉంది, ఇవి ఎలా ఉంటాయంటే ఈ డొమైన్స్ ను వీళ్ళు 30 years 40 years డేట్ గా కొనేస్తారండి. మనమైతే ఒక 1 year అలా ప్లాన్ చేసుకుంటాం, కానీ ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే లైఫ్ టైం కూడా లైక్ బ్లాక్ చేయొచ్చు. అది కూడా ఉందన్నమాట. అంటే ఈ గోడాడి వాళ్ళతో వీళ్ళు మనము మాట్లాడుకుంటే నాకు లైఫ్ టైం కావాలి, ఇంకెవరు కొనొద్దు, ఎంత అమౌంట్ ఎంత ప్రైస్ అని పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఇస్తారు అనమాట. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ చేసేవి అవే. మనం ఏంటంటే కొన్ని స్టార్టప్స్ మనం ఏంటంటే నేను ఒక కంపెనీ పెడతాను, తర్వాత నేను మర్చిపోతాను, ఏదో బిజీ వల్ల నేను ఇంకేస్ మర్చిపోయాను అనుకోండి. అలాగా కొన్ని లక్షల వెబ్సైట్లు కంపెనీస్ అంటే అంటే వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ వల్ల మిస్ అయ్యాయి డొమైన్స్ కూడా. అంటే మనం చెక్ చేసుకోవడం కానీ వాళ్ళు మనకు రిమైండ్ చేస్తారు. ఇన్ కేస్ మేబీ మనం నెంబర్స్ అలా చేంజ్ అయినప్పుడు కంపల్సరీ మనం లైక్ ఒక డొమైన్ అనేది ఒక 15 days వరకు ఉంటుందండి. ఇన్ కేస్ నా డొమైన్ ఇప్పుడు నెక్స్ట్ అంటే ఒక 2 months లో ఎక్స్పైర్ అయిపోతుంది. నేను ఇన్ కేస్ మర్చిపోయాను, నేను బిజీ వల్ల మర్చిపోయాను, పట్టించుకోలేదు, నాకు మెయిల్స్ వాళ్ళు ఎవ్రీడే 5 to 6 times మనకు కాల్ చేస్తారండి. కంపల్సరీ మీ డొమైన్ రెన్యువల్ చేయండి, లేదంటే డేటా మొత్తం కొలాప్స్ అవుతుంది. సో ఒక 15 days వరకు మనకు రిమైండ్ చేస్తారు. నేను ఏం పట్టించుకోలేదు అనుకో, ఇంకొక 15 days కొద్దిగా లైక్ అంటే వాళ్ళు హోల్డ్ చేస్తారు, తర్వాత హోల్డ్ చేయరు, వేరే వాళ్ళు పర్చేజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే ఇన్ కేస్ మన బిజినెస్ ఏదైతే ఉన్నట్లయితే మనము డొమైన్ విషయంలో చాలా కేరింగ్ ఉండాలి. అంటే నెగ్లిజెన్స్ ఉండకూడదు. ముందే ఒక 10 days ముందు, ఒక 1 month ముందు కనీసం రెన్యువల్ చేసుకోవడానికి ప్లాన్ చేయాలి. లేదంటే ఆటో రెన్యువల్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి డొమైన్ కి కొంతమంది ఎలా ఉన్నాయంటే, కొన్ని ఏజెన్సీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు జస్ట్ చూస్తూ ఉంటారు ఆన్లైన్ లో, ఏ డొమైన్ కి బ్యాక్ లింక్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ డొమైన్ కి కొద్దిగా ట్రాఫిక్ వస్తుంది, ఏది చూస్తూ ఉంటారు. ఇన్ కేస్ అలాంటి కొద్దిగా బ్యాక్ లింక్స్ అవి ఉండి కొద్దిగా ఎస్సీఓ మంచిగా ఉన్నప్పుడు మనం ఆ డొమైన్ ని లైక్ మర్చిపోయి మేబీ మన నెగ్లిజెన్స్ మర్చిపోయి అనుకోండి, ఒక 3 months 4 months వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. సింపుల్. అంటే వేరే వాళ్ళు పర్చేజ్ చేస్తారు.
బిడ్డింగ్ అంటే చెప్పా కదా, డొమైన్ ఇంకా అవైలబుల్ లో ఉంది అంటే వాళ్ళు లైక్ ఈ గోడాడి కానీ వీళ్ళు ఎవరికైనా అమ్మొచ్చు, ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు. ఓపెన్ అంటే యాక్షన్ ఓపెన్ అనమాట, పర్చేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం డొమైన్ విషయంలో చాలా కేరింగ్ గా ఉండాలి. క్లియర్? అంటే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉన్నట్లయితే, లేదు మనం కంపెనీకి వర్క్ చేస్తున్నా సరే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనం ఒక కంపెనీ మీరు వర్క్ చేస్తున్నారు, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే డొమైన్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఏంటి అని మనం చెక్ చేసుకోవాలి. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా మనకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకోసం అంటే రేపు డొమైన్ ఎక్స్పైరీ అయిన తర్వాత మనం చెప్పామనుకోండి మేనేజ్మెంట్ కి, లైక్ అంటే మానిటరింగ్ ఏం చేస్తున్నామని ఇది వస్తుంది అనమాట. సో మనము కంపల్సరీగా మన డొమైన్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది ఏంటి, మన డొమైన్ పాస్వర్డ్స్ ఏంటి, లాగిన్ పాస్వర్డ్స్ ఏంటి, అన్ని కూడా మన దగ్గర ఉండాలి. నెగ్లెన్స్ అనేది ఉండకూడదు డొమైన్ విషయంలో. ఎందుకోసం అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ మనం బ్యాక్ తెచ్చుకోవాలని చాలా ప్రాసెస్ ఉంది. అట్లా కొన్ని కంపెనీస్ లైక్ వదిలేసి వేరే వాళ్ళని కొనేసి మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ మంచి మంచి అమౌంట్ ఇచ్చి అంటే బ్యాక్గ్రౌండ్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ఇలా ఉంటుంది అంటే కేస్ స్టడీ. క్లియర్? సుభాష్, Hmm. ఇప్పుడు ఇది వెబ్సైట్ రన్ చేయడానికి మనం కట్టే అమౌంట్ ని డొమైన్ అంటామా? వెబ్సైట్ డొమైన్ అంటే ఒక అడ్రస్, అంటే ఇప్పుడు అదే వెబ్సైట్ వెబ్సైట్ మెయింటైన్ చేస్తే దాన్ని ఓకే, సర్వర్ అంటాం. సర్వర్ అంటే ఎలా ఉంటుంది, సర్వర్. ఓకే. డొమైన్ అనేది నేమ్ లాగా. ఇప్పుడు మీ నేమ్ కృష్ణ అనుకో, కృష్ణ అనేది ఒక డొమైన్ అనుకోండి. డొమైన్ అనేది ఒక గుర్తు, అంటే ఇప్పుడు నాకు ఒక పేరు, ఒక నేమ్ అన్నమాట. ఇప్పుడు నా ఆదేశం ఒక నేమ్, ఆ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక నేమ్ పెడతారంటే ఏం చేస్తారు, ఒక నేమ్ ఒక ఫంక్షన్ చేసేసి ఒక నేమ్ చేస్తారు. అలాగనే డొమైన్ ఒక నేమ్ పెట్టుకొని తర్వాత ఈ నేమ్ తర్వాత అది వర్క్ అవ్వాలి అంటే సర్వర్ లో హోస్ట్ అంటారు. హోస్ట్ అన్న సర్వర్ అన్న ఒకటి. ఇందులో మనం HTML కావాలా, HTML రాస్తే HTML కోడ్ మనం సర్వర్ లో మనము ప్లేస్ చేసినట్లయితే అప్పుడు మన సైట్ లైవ్ అవుతుంది. HTML కానీ, CSS కానీ, లేకపోతే వర్డ్ ప్రెస్ కానీ, తర్వాత లేదంటే యాంగులర్, రకరకాల టెక్నాలజీస్ లో మనం చేయొచ్చండి వెబ్సైట్. 20+ టెక్నాలజీస్ చేయొచ్చు మన వెబ్సైట్ ని. నాట్ ఓన్లీ వర్డ్ ప్రెస్, నాట్ ఓన్లీ HTML, CSS, 20+ టెక్నాలజీస్ లో. పైథాన్ లో కూడా చేయొచ్చు వెబ్సైట్. ఏ టెక్నాలజీ అంటే లైక్ అది ఉంది, ఫీజిబిలిటీ ఉంది. లేదు నాకు అంత కోడింగ్ నాలెడ్జ్ లేదని నో కోడింగ్ తో చేసుకోవచ్చు. నో కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నో కోడింగ్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. దాంతో మనం డిజైన్ చేసి తర్వాత హోస్టింగ్ మనం ఎప్పుడైతే సర్వర్ లో మనం హోస్ట్ చేస్తేనే వెబ్సైట్ లైవ్ అవుతుంది. సర్వర్ లో హోస్ట్ చేయకపోతే వెబ్సైట్ ఏం లైవ్ అవ్వదు, మనకి ఎర్రర్ వస్తుంది. దిస్ సైట్ కెనాట్ బి రీచ్ అని. అంటే నేమ్ ఉంది కానీ సర్వర్ లో లేదు. క్లియర్? సో డొమైన్ ఓకే, మనం డిజైన్ చేసి సర్వర్ ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ దానికి ఏమన్నా కాస్ట్ ఉంటుందా? ఎస్. సో సర్వర్ లో ఇప్పుడు మన డేటా కాస్ట్ ఉంటుంది. ఇక్కడ చూసారా మీరు ఈ సర్వీసెస్ చూసారా, డొమైన్ కి ఒక ప్రైజ్, ఈమెయిల్స్ కి ఒక ప్రైజ్. ఈమెయిల్స్ మనం ఈమెయిల్ చేస్తాం కదా, అంటే లైక్ నా పేరు మీద ఈమెయిల్స్ కావాలంటే ఈమెయిల్స్ కి ఒక ప్రైజ్, హోస్టింగ్ కి ఒక ప్రైజ్. ఇది హోస్టింగ్ అంటే సర్వర్. ఇది ఇక్కడ ఈ సర్వర్ లో చూడండి 6 బిజినెస్ అకౌంట్స్ ఉన్నాయి. అదే సర్వర్ లో ఎంత స్పేస్ నేను యూజ్ చేశాను, ఎన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి చూడండి, ఎంత అవైలబుల్ ఉంది, నా సర్వర్ మెమరీ, నా సర్వర్ మన సిపి ఎలాగో అలా అనమాట సర్వర్ అంటే. చూడండి యావరేజ్ ఎంత యూజ్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు లైక్ ఇవన్నీ కూడా లైక్ ఎంత అవైలబుల్ ఉంది మెమరీ, ఎంత సిపియు యూజేజ్ నా సర్వర్ నథింగ్ బట్ కంప్లీట్ ఒక ఇదనమాట. సో నాకు సర్వర్ సిపియు యూజేజ్ ఎంత ఉంది, 0 యావరేజ్. అంటే ఏం పెద్దగా తక్కువ యూజ్ చేస్తున్నాను నేను. లాస్ట్ 30 days ఎంత, లైక్ లాస్ట్ 30 days చూడండి ఈపీ 30% బాగానే యూజ్ చేశాను. తర్వాత మెమరీ ఎంత ఉంది, తర్వాత లైక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఈ ఎంట్రీ ప్రాసెస్ అంటే ఇవన్నీ కూడా నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అంత మనకి డెప్త్ గా ఉంటుంది. లైక్ ఎలా లైక్ మనకి ఇవన్నీ ఏంటంటే లైక్ యావరేజ్ 90 ఏంటంటే బాగా, అంటే మనకు ఈవెన్ ఈ యొక్క రేట్ మనం ఇలా ప్రాసెస్ ఎలా అవుతుంది, ఇవన్నీ స్టోరేజ్ ఎలా ఉంది చూడండి. ఇదంతా సర్వర్ లో ఇన్ఫర్మేషన్. మనం స్టాప్ కూడా చేయొచ్చు. స్టాప్ రన్నింగ్ ప్రాసెస్ స్టాప్ చేశాను అనుకోండి, ఒక్కసారిగా ఉన్న వెబ్సైట్లు అన్ని కొద్దిసేపు అయిపోతాయి. అంటే కొద్దిసేపు ఇన్కేస్ విజిటర్స్ ఏదైనా ఉంటే ఎర్రర్ వస్తుంది, ఇలా ఎర్రర్ వస్తుంది. ఈ సర్వర్ లో ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఉన్న 6 వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయి సర్వర్ లో, ఇక్కడ 6 వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఈ వెబ్సైట్స్ అన్ని కూడా అది మనం అప్పుడప్పుడు రిఫ్రెష్ చేసుకోవచ్చు, క్యాచ్ క్లియర్ చేసుకోవచ్చు. ఇలా ఉన్నాయన్నమాట. చూడండి వెబ్సైట్ లిస్ట్, ఇన్ని 6 వెబ్సైట్స్ మనం సర్వర్ లో ఏం చేసుకుంటాము, హోస్ట్ చేశాను. ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపించే సర్వర్ ప్రీమియం సర్వర్ అనమాట. అంటే నేను ఎన్ని సైట్స్ 1000 సైట్స్ నేను హోస్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న సర్వర్ ప్రీమియం సర్వర్. ఇందులో లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రీమియం సర్వర్ అనుకోండి, నేను ఎన్ నెంబర్ ఆఫ్ సైట్స్ హోస్ట్ చేయొచ్చు. నేను ఎంతమంది క్లయింట్స్ కావాలంటే అంత క్లయింట్స్ హోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సర్వర్ కాస్ట్ ఏంటి, నేను ఇయర్ కి ఒక 25,000 పెట్టి తీసుకున్నాను. 25,000 లో మనకి ఏంటి, నేను మొబైల్ యాప్స్ హోస్ట్ చేయొచ్చు,
ఎటువంటి అప్లికేషన్ హోస్ట్ చేయొచ్చు. సర్వర్ ఇక్కడ మనం వెబ్సైట్కి వెళ్తే ఈ వెబ్సైట్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ మనకు ఫైల్ మేనేజర్, ఈ ఫైల్ మేనేజర్ లో కోడ్ ఉంటుంది. మనం ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేస్తాం కదా అది ఇక్కడ ఉంటుంది. HTML, CSS, వర్డ్ప్రెస్, లేదు నాకు వర్డ్ప్రెస్ కావాలంటే మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి వర్డ్ప్రెస్ వ్యూలో. సో ఆల్రెడీ నేను వర్డ్ప్రెస్ అని ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు వర్డ్ప్రెస్ చూపిస్తుంది. W చూపిస్తుంది కదా, W అంటే వర్డ్ప్రెస్ అనమాట, వర్డ్ప్రెస్ లోగో. ఇక్కడ మీకు ఎక్కడైతే మీకు ఆన్లైన్ లో WW అని చూపిస్తారు ఏంటో కాదు, అంటే అది వాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ వర్డ్ప్రెస్ టెక్నాలజీ. ఇప్పుడు 85% వెబ్సైట్స్ వర్డ్ప్రెస్ టెక్నాలజీలో డెవలప్ అవుతున్నాయి. 85% ఎందుకోసం అంటే లైక్ మనకి మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ, SEOకి బాగా యూజర్ ఫ్రెండ్లీ, మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ అనమాట. ఒక 5K కూడా వెబ్సైట్ చేయొచ్చు వర్డ్ప్రెస్ లో. సో అందుకోసం మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్, పెద్ద పెద్ద వెబ్సైట్స్ కూడా వర్డ్ప్రెస్ లోనే లైక్ ప్లాన్ చేస్తున్నారు. ఈ HTML, CSS మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, డెవలపర్ ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. SEO చేయాలంటే చేయలేము, కీవర్డ్స్ ఏం చేయాలంటే చేయలేము, టైం పడుతుంది, చేయొచ్చు బట్ యూజర్ ఫ్రెండ్లీ కాదు. బట్ వర్డ్ప్రెస్ అనుకోండి, మీరు మొబైల్లో కూడా కీవర్డ్స్ ఏం చేసుకోవచ్చు, పోస్టులు పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్, మీకు మొబైల్లో కూడా యాక్సెస్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి వర్డ్ప్రెస్ అని టైప్ చేస్తే మీకు వర్డ్ప్రెస్ కంప్లీట్ గా ఈ ఏదైతే ఉందో ఈ టూలే వస్తుంది అనమాట. మీరు మొబైల్ నుంచి కూడా మీరు పోస్ట్ పెట్టచ్చు, వెబ్సైట్స్ అన్ని చూసుకోవచ్చు. అని మనం ల్యాప్టాప్ లేకపోయినా సరే, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక 15 years బ్యాక్ ఓన్లీ మొబైల్ నుంచి బ్లాగర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ల్యాప్టాప్స్ ఉండేవాళ్ళు, ఓన్లీ మొబైల్ నుంచి వాళ్ళు ఎన్ని చేసేవాళ్ళు బ్లాగింగ్. అంటే వర్డ్ప్రెస్ కంటే ముందు బ్లాక్ స్పాట్ ఒకటి ఉంది, గూగుల్ వాళ్ళది, blogspot.com. ఆ బ్లాక్ స్పాట్ లో ఒక అప్పట్లోనే మొబైల్ నుంచి లైక్ బ్లాగ్స్ రన్ చేసి 5,000, 10,000 అలా ఎన్ని చేసేవాళ్ళు, అంటే ఓన్లీ మొబైల్ నుంచి. అంత అంటే అప్పట్లో ఏంటంటే అప్పుడు బ్లాగింగ్ అనేది స్టార్టింగ్ లో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా లైక్ 5G కదా, మొత్తం ఫాస్ట్ చేంజ్ అయిపోయింది. సో అలా ఫీజిబిలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన వెబ్సైట్ ద్వారా రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కరెక్ట్, అవును చేసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా రెవెన్యూ కూడా వస్తుంది, అదే గూగుల్ యాడ్సెన్స్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు సపోజ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవి కూడా వన్ కైండ్ ఆఫ్ ఇట్టే కదా, అంటే యూజర్స్ వచ్చి మనం ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేసుకుంటారు. కాదు, ఇక్కడ చూస్తే అమెజాన్ లో వీళ్ళకి ఎక్కడ యాడ్స్ ఉండవు, మనకి ఇక్కడ యాడ్స్ ఎక్కడ ఉండవు. ఎందుకు ఉండవు అంటే వీళ్ళు గూగుల్ యాడ్సెన్స్ తో వాళ్ళు టైప్ అవ్వరు. ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ కూడా యాడ్స్ ఉండవు, ఇవన్నీ కూడా విని యాడ్సే ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా ఇక్కడ యాడ్సెన్స్ వీళ్ళు టైప్ అవ్వరు, యాడ్సెన్స్ అవ్వరు, ఏమవ్వరు. ఇది ఒక ఈకామర్స్ పోర్టల్. ఈకామర్స్ అజెండా ఏంటంటే వీళ్ళకి పర్చేజ్, అంటే వీళ్ళకి ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళకి అక్కడి నుంచి ఆదాయం అనమాట, లిస్టింగ్ నుంచి వాళ్ళకి ఆదాయం. అంటే ఇప్పుడు నా ప్రోడక్ట్ నేను లిస్ట్ చేసుకున్నా, అక్కడ ఆదాయం. ఇన్కేస్ ఇలాంటి ఈకామర్స్ వెబ్సైట్లు కానీ ఒక 1 day గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు ఆన్ చేశారా, 1 dayలోనే ఒక లైక్ క్రోర్స్ లో ఉంటుంది ఇన్కమ్. బట్ వాళ్ళు చేయరు అలాగా. ఎందుకోసం అంటే మన యూజర్స్ మెంటాలిటీని వాళ్ళు లైక్ దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేయరు అనమాట. అదే ఇప్పుడు నువ్వు చూస్తే క్విక్కర్ ఉంది, క్విక్కర్ ఓన్లీ యాడ్స్ ఉంటాయి. వీళ్ళ రెవెన్యూ ఇన్కమ్ మనం అనుకుంటాం వీళ్ళు పోస్ట్. అసలు ఒకటి చెప్పండి, ఈ క్విక్కర్ లో మనం పోస్ట్ చేస్తాం ఒక ప్రోడక్ట్, వేరే వాళ్ళు కొంటారు, వెబ్సైట్కి ఏం లాభం? ఇప్పుడు ఇవి పెట్టారు కానీ ఇంత ముందు క్విక్కర్ లో ఇవన్నీ ఉండేవి కదా, అంటే ప్రీమియం ఉండేవి కదా, అన్ని ఫ్రీ. ఎలా లాభం అంటే యాడ్సెన్స్, గూగుల్ యాడ్సెన్సే వాళ్ళకి అదే లాభం. వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ తోనే ఇవన్నీ కంపెనీస్ రన్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి, యాడ్ కంప్లీట్ క్లోజ్ యాడ్ బై కంప్లీట్ యాడ్ ఇచ్చారు, యాడ్ ఇవన్నీ కూడా యాడ్స్ తో రన్ అవుతున్నాయి. ఇవన్నీ వాళ్ళ ఇన్కమ్. ఇప్పుడు క్విక్కర్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, అంటే వాళ్ళు చిన్న సైట్ అనుకుంటాం కానీ లైక్ చాలా పెద్ద థింగ్స్ అనమాట. ఇంత అంటే డెవలప్ చేసుకున్నారు అనమాట. సంథింగ్ వికీ చూస్తే నాకు అర్థమవుతుంది. మీకు ఇంకేస్ ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలనుకోండి, జస్ట్ వికీ అని కొట్టండి, ఇలాగా మీకు ఆ కంపెనీ గురించి మొత్తం అన్ని తెలుస్తాయి అనమాట. CEO ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి. కంపెనీ ప్రైవేట్ కంపెనీ, తర్వాత ఇండస్ట్రీ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ 16 years అగో స్టార్ట్ అయింది కంపెనీ. ఇప్పుడు కాదు, 16 years అగో స్టార్ట్ అయింది. అంటే మీరు చూస్తే వాళ్ళు ఒక 6 years స్ట్రగుల్ అయితే ఒక 10 years నుంచి లైక్ క్లిక్ అయ్యారు. హెడ్ క్వార్టర్స్ మన బెంగళూరులోనే హెడ్ క్వార్టర్స్, ఫౌండర్స్, తర్వాత ఏరియా మొత్తం వరల్డ్ వైడ్. చూడండి రెవెన్యూ, చూడండి ఎంత అప్లో ఉందో చూడండి, డౌన్లో కాదు, ఎంత అప్లో ఉందో చూడండి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 5,000 ఎంప్లాయీస్. చూడడానికి చిన్న సైట్ లాగా ఉంది కానీ 5,000 మంది ఉన్నారండి, 5,000 ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు అనుకోవచ్చు 5,000 మందికి శాలరీస్ ఎలా ఇస్తారు ఏంటి అంటే, వాళ్ళకి అంత ఇన్కమ్ ఉంది, అంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే కంప్లీట్ గూగుల్ యాడ్సెన్స్. తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఒక లాస్ట్ ఒక 3 years నుంచి పెట్టారు, ప్రీమియం యాడ్స్ పెట్టారు. అంటే మనం ఒక యాడ్ మనము టాప్ లో రావాలనుకోండి, ప్రీమియం ఒక 9-10 rupees మనము అమౌంట్ ఇస్తే మన యాడ్ ని ప్రీమియం తీసుకొస్తారు. ఇప్పుడు అన్ని సిటీస్ లో ఉంది. ఎంప్లాయీస్ 5,000 members ఉన్నారు. ఒక బెంగళూరులోనే దాదాపు 2,500 members ఉన్నారు ఎంప్లాయీస్. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు ఉన్నారు. సైట్ ఏమో చిన్నది, మళ్ళీ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎలా మెయింటైన్ చేస్తారంటే ఓన్లీ యాడ్స్,
తర్వాత ప్రీమియం కదా, వీళ్ళ కాన్సెప్ట్ ప్రీమియం, ఇవన్నీ అనమాట. ఇలా యాడ్ చేస్తే కంపెనీ రెవెన్యూ డౌన్ లేదు, అప్లో ఉంది. ఇప్పుడు 2019 ఇప్పుడు కూడా అప్లోనే ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ వాల్యూనే మొత్తం మారిపోతుంది. వాళ్ళు స్టార్ట్ చేసిన ఉద్దేశము చాలా చిన్న కాన్సెప్ట్ లో స్టార్ట్ చేశారు. ఇది ఉద్దేశము కంప్లీట్ గా మొత్తం చేంజ్ అయిపోయింది. ఓన్లీ యాడ్సెన్స్ నుంచి వాళ్ళకు డబ్బులు వస్తుంది ఎవ్రీ మంత్, అంటే ఎక్కువ వస్తుంది. తర్వాత యాడ్స్, తర్వాత ఈ ప్రీమియం చెప్పారు కదా, ప్రీమియం, ఈవెన్ ఓఎల్ఎక్స్ కూడా అంతే. అన్ని వెబ్సైట్స్ ఇవన్నీ కూడా క్లాస్ వైడ్ వెబ్సైట్స్, టాప్ క్లాస్ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా ఇంకా క్విక్కర్ కంటే ఓఎల్ఎక్స్ ఎక్కువ వస్తుంది ఆదాయం. మీకు ఇక్కడ చూడండి, ఇది యాడ్ ఇక్కడ చూడండి, ఫ్లిప్కార్ట్ యాడ్ ఇచ్చారు. యాడ్ గూగుల్, యాడ్ బై గూగుల్ అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ చూసారా అడ్వర్టైజ్మెంట్, యాడ్ బై గూగుల్. ఈ ఒక్క యాడ్ కోసమే పర్ డే ఇస్తారు, 5 lakhs ఇస్తారు ఓఎల్ఎక్స్. ఈ యొక్క యాడ్ నేను ఉదయం సాయంత్రం యాడ్ 5 lakhs ఇస్తారు. ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు 5 lakhs ఇస్తారు. ఈ యాడ్ కోసమే వస్తుంది వీళ్ళకి ఈ వెబ్సైట్ కి. ఎలా అంటే ట్రాఫిక్ అంత హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది, కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, యాడ్స్ ఇస్తారు, ఫ్లిప్కార్ట్ యాడ్స్ ఇస్తారు. ఇంకేస్ క్లిక్ చేస్తే కంప్లీట్ ఫ్లిప్కార్ట్కి వెళ్తుంది. చూడండి, ఫ్లిప్కార్ట్ నుంచి మనం వాట్ ఎవర్ యాడ్ ప్రమోట్ చేస్తున్నారు. క్లియర్? ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ యాడ్స్ అండి, యాడ్స్. ఇది యాడ్, ఇది పవర్డ్ బై ఉంది చూసారా, అదొక యాడ్ వెండర్. చూడండి, యాడ్ మారింది, మళ్ళీ కొత్త యాడ్ వచ్చింది. ఇది ఏంటంటే మనం రిఫ్రెష్ కి యాడ్ మారుతుందండి. మీరు గమనిస్తారో లేదో, రిఫ్రెష్ కి యాడ్ మారుతుంది. చూడండి, యాడ్ మారిందా, మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను, బ్యాడ్ గేట్. ఎందుకు బ్యాడ్ గేట్ వచ్చింది? నేను ఏదో స్పామ్ చేస్తున్నాను, అలాగే క్లిక్ చేసేసాను. నేను స్పామ్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. ఇలా అల్గదాం వస్తుంది. చూడండి, మళ్ళీ రాలేదు. నేను మళ్ళీ స్పామ్ చేస్తే మళ్ళీ బ్యాడ్ గేట్ వస్తుంది. నేను అంటే కంప్లీట్ ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేశాను, అంటే నేను ఇప్పుడు జాయిన్ అవ్వను ఇది, బట్ ఇది వేస్టే కదా, లీడ్ వేస్టే కదా. సో అందుకోసం ఏం చేస్తారు, నేను క్లిక్ చేయ కొద్దిసేపు నాకు ఇదే వస్తుంది, బ్యాడ్ గేట్ వస్తుంది అనమాట. అంటే మీరు లైవ్ లో చూసారు, అంటే లైక్ స్పామ్ కూడా అలో ఉండదు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇది చూస్తాను అనుకోండి, ఇక్కడ మీకు యాడ్స్ వస్తుంది. చూడండి, యాడ్ వచ్చింది, మళ్ళీ రిఫ్రెష్ కి మళ్ళీ యాడ్ లోడ్ అవుతుంది. అంటే ఇలాగా నెట్ స్పిన్ బట్టి గూగుల్ యాడ్స్ లోడ్ అవుతుంటాయి. ఇలాగా కంప్లీట్ గా మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ నేను ఇలా రిఫ్రెష్ చేయగా మనకి ఇంప్రెషన్స్ అనమాట. ఇలా ఎన్ని ఇంప్రెషన్స్ పడితే అన్ని ఇంప్రెషన్స్ మనకు వస్తాయి. అంటే ఇంప్రెషన్స్ అంటే చూడండి, కొత్త యాడ్ వచ్చింది మళ్ళీ, సంథింగ్ లైక్ సంథింగ్ ఏదో డ్రైవర్స్ గురించి. ఇక్కడ చూస్తే ఇది కూడా గూగుల్ డిస్ప్లే యాడ్స్ అనమాట. సో డిస్ప్లే యాడ్స్ లో ఇదేంటంటే ఇందులో ఓన్లీ ఇమేజ్ పెట్టేసుకొని ఇలా కంటెంట్ రాసుకోవచ్చు. ఇది యాడ్ ఫార్మాట్స్, నేను మీకు చూపిస్తాను, యాడ్ ఫార్మాట్స్ కూడా చూపిస్తాను. అంటే మనం కమింగ్ సెషన్ డిస్కస్ చేద్దాం. రిఫ్రెష్ చేయకపోతే యాడ్స్ మారుతూ ఉంటాయి. ఎస్, మనం వెబ్సైట్స్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు యావరేజ్ గా బ్లాగర్స్ ఇన్కమ్ ఇయర్ అని కొడితే యావరేజ్ గా చూడండి, బ్లాగర్స్ ఇంత ఎర్న్ చేస్తారు పర్ ఇయర్. ఒక 5 lakhs దాకా బ్లాగర్స్ ఎర్న్ చేస్తారు. ఇప్పుడున్న కంటెంట్ ఉంది కదా, బ్లాగర్స్ అంటే ఏదైతే ఉందో ఈ బ్లాగ్స్ మెయింటైన్ చేస్తారు కదా. సో మెయింటైన్ చేసే వాళ్ళు ఇన్ని వ్యూస్ కి, అంటే 1000 views వస్తే ఇంత అమౌంట్ వస్తుంది. బ్లాగింగ్ కూడా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఇండియాలో. ఇప్పుడు బ్లాగింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ అయ్యారు కూడా, ఓన్లీ బికాస్ ఆఫ్ అదే. చూడండి, ఎంత ఎన్ని చేస్తాం, ఎన్ని చూడండి 30,000 ఎన్ని చేసే వాళ్ళు ఉన్నారు బ్లాగింగ్ గురించి. బట్ దానికి టిప్స్ నేర్చుకోవాలి. కొత్త బ్లాగర్స్ వస్తున్నారు, బ్లాగర్స్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఎవరి హైదరాబాద్ లో బ్లాగర్స్ మీటింగ్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళు టిప్స్ నేర్చుకుంటారు బ్లాగింగ్. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్ గా మీకు డౌట్ రావచ్చు, నేను ఒక హెల్త్ టిప్స్ అని కొడితే, ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్స్ వస్తున్నాయి సార్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏం కాదు. ఇది సరే, ఇదేం పెద్ద కంపెనీ కాదు. ఇది ఒక 2 or 3 members చేసుకున్న వెబ్సైట్స్. ఇవన్నీ కూడా ఒక 2 or 3 members ఉంటారు అంతే, మ్యాక్సిమం 5 members ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కంప్లీట్ బ్లాగింగ్ కి అలవాటు పడిపోయి కంప్లీట్ గా ఎర్నింగ్ వేస్ ఇలా వాళ్ళే ఓన్ గా ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా మనం అనుకుంటే పెద్ద కంపెనీ ఏమో, ఒక 5 to 6, 7 members టీమ్స్ ఉంటాయి. ఒక 7 members టీమ్ తో పెద్ద ఆర్గనైజేషన్ రన్ అవుతున్నాయి. ఒక హైదరాబాద్ లో బ్లాగర్స్ చాలా మంది ఉన్నారు. ఇవన్నీ బ్లాగర్స్. ఈవెన్ మనకి ఇక్కడ ఈవెన్ హైటెక్ సిటీ లో కూడా కొన్ని కంపెనీస్ అలా స్టార్ట్ చేసుకొని మంచి ట్రాఫిక్ వచ్చి, ఇవి చూడండి, ఇది కూడా ఒక 10 members ఉండొచ్చు మోస్ట్లీ. సో ఇక్కడ యాడ్స్ ఇచ్చారు కదా, ఈ యాడ్ కూడా జోహో వాళ్ళు ఇస్తున్న యాడ్ అనమాట. కొన్ని యాడ్స్ ఎలా ఉంటాయంటే, అన్ని గూగుల్ యాడ్సెన్స్ కూడా అవసరం లేదండి. నాకు ట్రాఫిక్ 1 lakh వస్తుంది అని నేను బయట ఇన్ కేసు చూపించుకోగలిగాను అనుకోండి, క్లయింట్ దగ్గర, వాళ్ళే నాకు యాడ్ ఇస్తారు. అవునా 1 lakh ఉంది అంటే ఒక పెద్ద వెబ్సైట్, మా బ్యానర్ ఒకటి పెట్టుకోండి, పర్ డే నేను 5,000 rupees ఇస్తాను. అది కూడా యాడే. అది కూడా ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఇది కూడా యాడ్. ఇక్కడ మీకు పవర్డ్ బై గూగుల్ లేదు కదా చూస్తే. ఇది ఏంటంటే క్లిక్ చేసి వాళ్ళ జోహాకి వెళ్తుంది, చూడండి వెళ్తుంది. వీటిని ఏమంటామంటే, వాళ్ళు ఇంటర్నల్ గా ఈ స్పేస్ ను యాడ్కి ఇస్తారు. చూడండి, ఇప్పుడు చూడండి, మన గూగుల్ వచ్చింది, యాడ్ చేసి సంథింగ్ వేరే ఇంకొక యాడ్ వచ్చింది. మళ్ళీ రిఫ్రెష్, ఇప్పుడు యాడే రాదు, ఎందుకంటే మేబీ నేను స్పామ్ చేస్తున్నా, వచ్చింది అమెజాన్. సో ఇది చూడండి, ఇది గూగుల్ యాడ్ కాదు, అమెజాన్ రైట్ వాళ్ళు, అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఇచ్చారు రైట్ గూగుల్ యాడ్. ఇలాగా మనకి వాళ్ళు, నేను చూపిస్తాను మీకు యాడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, కోడ్ అన్ని చూపిస్తాను కమ్యూనికేషన్స్ లో. ఇలా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ ఎనీ డౌట్స్? చూడండి ఉంది బ్లాగింగ్ నుంచి ఎన్ని చేసేవాళ్ళు, బట్ బ్లాగింగ్ ఏంటంటే కొద్దిగా టైం టేక్ అనమాట. ఇప్పుడు చూడండి యాడ్ ఇక్కడ మీరు ఎలా గుర్తుపట్టాలి, ఇక్కడ చూసారా యాడ్స్ బై గూగుల్ అంటే గూగుల్ యాడ్స్ అనమాట. అంటే గూగుల్ తో పీపీసీ అక్కడ రన్ చేస్తున్నారు. క్లిక్ చేస్తే వెళ్తుంది ఆ లొకేషన్కి వెళ్తుంది. ఇది సంథింగ్ ఒక కారు ప్రోడక్ట్ ఏదైతుందో ఇది. సో ఇలా క్లిక్ చేసినందుకు ఛార్జ్ అవుతుంది. ఇంప్రెషన్స్ కు ఛార్జ్ అవుతుంది. క్లిక్ కి ఎక్కువ ఛార్జ్ అవుతుంది. 3 రూపీస్ అవ్వచ్చు, 2 రూపీస్ అవ్వచ్చు, 1 రూపీ అవ్వచ్చు, మార్కెట్ రోజు బిడ్డింగ్ బట్టి. క్లియర్? ఇప్పుడు మనం వెబ్సైట్ లో యాడ్స్ మెన్షన్ చేసుకోవడానికి వాళ్ళకి పే చేయాలి మళ్ళీ, అదే అంటే వాట్ ఎవర్ ద కంపెనీ అని. వెబ్సైట్ లో ఎస్, అంటే యాడ్స్ మెయింటైన్ చేయడానికి పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. గూగుల్ మనకి వేరే వాళ్ళ కంపెనీది ఇప్పుడు సపోజ్ మన వెబ్సైట్ లో యాడ్ చేసుకోవాలంటే వాళ్ళు మనకి వాళ్ళకి వాళ్ళు మనకి అప్రోచ్ అవుతారు. మనము మార్కెట్ లో ఏంటంటే మనము లైక్ పదే పదే మనము లైక్ ఇప్పుడు నాకు ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు మన అనలిటిక్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ మన అనలిటిక్స్ తీసుకెళ్ళి నేను ఈరోజు నాకు వెబ్సైట్ కి ఒక 1 lakh వచ్చాను అనుకో, నేను అమెజాన్ వాళ్ళకి మెయిల్ పెట్టేస్తాను. హాయ్ అమెజాన్ టీమ్, సో ఐ హావ్ 1 వెబ్సైట్, సో ఐ గాట్ లైక్ ఎవ్రీ డే 1 lakh ట్రాఫిక్, సో డూ యూ హ్యావ్ ఎనీ యాడ్స్. ఒక మెసేజ్ పెడతాను నేను, ఒక మెయిల్ పెడితే వెంటనే మనకు విత్ ఇన్ 24 hours మెయిల్ వస్తుంది. మేము కూడా మీలాంటి వాళ్ళని చూస్తున్నాము, సో మీ ప్రైజెస్ ఎంత అడుగుతారు అనమాట. మన ప్రైజెస్ మనం చెప్తే మనకి ఇద్దరిగా మ్యూచువల్ గా ఓకే అనుకుంటే వాళ్ళు మనకి అమౌంట్, ఈ బ్యానర్ కూడా వాళ్ళే ఇస్తారండి, మనం ఏం డిజైన్ చేయం. అమెజాన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేయాలనుకున్నా ఆ బ్యానర్ ఇస్తారో అది మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. కోడ్ లెవెల్ ప్లేస్ చేసుకుంటే యాడ్ వస్తుంది. వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారు. పర్ మంత్ మనము 10 రోజులు మాట్లాడుకుంటే 10,000 రూపీస్ మనకి ఇస్తారు. అమెజాన్, ఆహా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగా బ్లాగర్స్ ఈ కంపెనీస్ లో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి, వాళ్ళకి వెళ్తాయి, మెయిల్స్ పెడతారు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న తీసుకొని మరి 1 lakh మేము ట్రాఫిక్ వస్తుంది అంటే ఎవరైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అలా ఎందుకు వెళ్తారంటే అక్కడ నుంచి బడ్జెట్ ఎక్కువ రావచ్చు, అంటే గూగుల్ యాడ్సెన్స్ కంటే ఎక్కువ రావచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ చూస్తే పైన ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ ఉన్నాయా, కింద ఈ కింద సంథింగ్ వేరే చోట ఏం చేస్తారంటే వాళ్ళు డెడికేటెడ్ యాడ్స్ పెడతారు. అంటే మేబీ థర్డ్ పార్టీ యాడ్స్ పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఎలా ప్లాన్ చేస్తారంటే, ఈ టాప్ లో గూగుల్ యాడ్సెన్స్ యాడ్ కావాలి, బట్ కింద గూగుల్ యాడ్సెన్స్ కాదు, ఓన్ యాడ్స్ ఉంటాయి. మీరు చూస్తే కొన్ని ఇక్కడ చూడండి, ఇది ఓన్ యాడ్, డిటిఎస్ వాళ్ళు ఓన్ యాడ్ ఇస్తారు, గూగుల్ యాడ్సెన్స్ యాడ్ కాదు. ఎందుకు ఎలా చెప్తున్నా అంటే, ఇక్కడ యాడ్స్ బై గూగుల్ లేదు, యాడ్స్ బై గూగుల్ లేదని గూగుల్ యాడ్సెన్స్ కాదు అది. యాడ్స్ బై గూగుల్ ఉంటేనే గూగుల్ యాడ్సెన్స్ యాడ్. ఇది థర్డ్ పార్టీ, అంటే రైట్ వీళ్ళతో టైప్ అయిపోయారు. ఇక్కడ మీరు చూస్తే ఇంకొక విషయం లాజిక్ గమనిస్తాను. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను రిఫ్రెష్ కొట్టా, మళ్ళీ చూడండి కొద్దిసేపు ఇది యాడ్సెన్స్ యాడ్ వచ్చింది. మనకి వెబ్సైట్ లెవెల్లో ఈవెన్ వర్డ్ప్రెస్ కూడా అదే ఆప్షన్ ఉంటుంది. అంటే నేను ఆప్షన్ చూపిస్తాను మీకు. ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి గూగుల్ యాడ్సెన్స్ యాడ్ అనేది 10 సార్లు రాదండి. అంటే 10 సార్లు రాకపోవడం అంటే ఏంటంటే, మేబీ ఎక్కువ లైక్ ఇప్పుడు వీళ్ళు ఈ హాస్పిటల్స్ వాళ్ళు ఒక 100 వెబ్సైట్స్ ఇచ్చేసారు అనుకోండి, అంటే మేబీ బడ్జెట్ అయిపోయింది వాటెవర్. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఒకసారి యాడ్ అనేది డెలివరీ టైం పడుతుంది. అప్పుడు ఈ గ్యాప్ లో వీళ్ళు యాడ్స్ ఉంటాయి చూసినా, థర్డ్ పార్టీ యాడ్స్ అవి ఇస్తారు. ఎందుకంటే ఇంప్రెషన్ వేస్ట్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఇది గూగుల్ యాడ్సెన్సా, వ్యూ వచ్చిందా, మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నానా, మధ్యలో ఇన్ కేస్ గూగుల్ యాడ్సెన్స్ యాడ్స్ అనేవి రాకపోయినా చూడండి, జీనియస్ వాళ్ళు యాడ్ ఇచ్చేసారు, గూగుల్ యాడ్సెన్స్ యాడ్ కాదు. అటువంటి టైప్ ఆఫ్ సెట్టింగ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి, అటువంటి టూల్స్ ఉన్నాయి మనకి. పీపీసీలో అటువంటి టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో. ఆ టూల్ ఏం చేస్తుందంటే, మనకి ఎప్పుడైతే గూగుల్ యాడ్సెన్స్ రానప్పుడు మన యాడ్స్ చూపిస్తుంది. ఈ స్పేస్ వైట్ గా పెడితే ఏమవుతుంది, చూడడానికి యూజర్ కి ఏంటబ్బా వైట్ గా ఉంది అనిపిస్తుంది. చూడండి మళ్ళీ జీనియస్, మళ్ళీ క్లిక్ చేస్తున్నా, మళ్ళీ క్లిక్ చేసే కొద్ది మారుతుంది యాడ్. మళ్ళీ ఈసారి గూగుల్ యాడ్సెన్స్ యాడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి గూగుల్ యాడ్సెన్స్ వచ్చింది, యాడ్ చేసేసి గూగుల్ యాడ్ చేసేది ఇది ఒకటి యాడ్ చేసేది ఒక గ్రూప్ అనమాట, వాళ్ళకి వచ్చింది. ఇలా ఎందుకు మారుస్తూ ఉంటారు అంటే, వచ్చిన యూజర్ బోర్ అవ్వకూడదు, వానికి అదే యాడ్ చూపించకూడదు. ఇలా డిఫరెంట్ యాడ్స్ వాడికి ఇచ్చే కొద్దీ వాడికి మనీ, అంటే ఒక్కొక్క యాడ్ క్యాంపెయిన్ కి ఒక్కొక్క విధంగా మనీ పడుతుంది కదా బిడ్డింగ్. సో వాళ్ళకి కాస్ట్ అనేది వాళ్ళకి వస్తుంది, ఈ వెబ్సైట్ వాళ్ళకి ఓనర్కి వస్తుంది కదా. సో ఆ విధంగా మారుతూ ఉంటాయి. క్లియర్? సో ఐ హావ్ ఎ డౌట్ హియర్ సుభాష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాడ్ రన్ అవుతుంది, మనకి అమౌంట్ వస్తుంది మన వెబ్సైట్ కి. ఇఫ్ అట్ ఆల్ మనము గూగుల్ కి లైక్ మల్టిపుల్ యాడ్స్ అయినా ఓకే మాకు అని చెప్పేసి మనం అప్రోచ్ అయితే గూగుల్ మనకి పర్మిషన్స్ ఇస్తారా? ఇస్తుంది. మనకు యాక్చువల్ గా అవును, మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యాడ్ కూడా గూగుల్ నుంచి ఏ ప్లేస్ లో కావాలి కూడా మనం గూగుల్ కి ఆ టూల్ మనం ఇస్తామండి. ఇలా ఇక్కడ చూస్తే, ఇక్కడ ఇచ్చారా, ఇక్కడ అడ్జమెంట్ చూసారా, ఈ స్పేసింగ్ అడ్జమెంట్ కే. అంటే టాప్ లో కావాలా, రైట్ సైడ్ కావాలా, లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ ఫస్ట్ విజెట్ లో కావాలా, కంప్లీట్ మనము అక్కడే గూగుల్ యాడ్స్ నుంచి మనకు ఒక యాడ్సెన్స్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ మనం ఇక్కడ ఎనేబుల్ చేస్తాం, అక్కడే వస్తుంది మేడం యాడ్ సైజ్ తో సహా.
అంటే ఇప్పుడు మనము ఈ యాడ్ ఇక్కడ చూపించాం అనుకోండి, ఏమవుతుంది ఇప్పుడు ఈ యాడ్ ఎలా ఉంది, కంప్లీట్ గా చాలా లైక్ అంటే హార్జెంటల్ గా ఉంది. హార్జెంటల్ యాడ్ ఈ రైట్ సైడ్ లో చూపిస్తే ఎలా ఉంటుంది, యూజర్ కి ఇంప్రెషన్ పోతుంది. సో అవునవును. Yeah. హార్జెంటల్ యాడ్ హార్జెంటల్ ప్లేస్ లో చూపిస్తాము. సో దానికి గూగుల్లోనే మనకి యాడ్ అంటే మనము రిక్వెస్ట్ అంటే లైక్ మనకి ఎలా ఉంటుందంటే, నాకు హార్జెంటల్ యాడ్ మాత్రమే కావాలని మనము అక్కడ గూగుల్లో మనకు టూల్ మీకు చూపిస్తాను. అప్పుడు వాళ్ళు యాడ్ సైజెస్ సహా ఇస్తారు. ఇదో ఈ సైజెస్ లో మీరు కోడ్ లెవెల్ ఎమిట్ చేసుకోండి, ఈ యాడ్ ఇస్తాను మీకు సింపుల్ గా. Okay. రైట్ సైడ్ లో కూడా ఈ సైజెస్ లో ఉంటుంది. ఈ సైజెస్ లో లేదు, నేను నా సైజ్ అంటే నేను ఈ స్పేస్ మాత్రం నేను ఇవ్వగలను అనుకుంటే ఆ స్పేస్ కూడా మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ స్పేస్ లో ఏమైనా యాడ్స్ ఉంటే యాడ్స్ కూడా మనకు వస్తాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఇన్హౌస్ యాడ్ అంటే వాళ్ళు తెచ్చుకున్నది. బట్ ఇక్కడ గూగుల్ ఇక్కడ ఇంకొకటి చూస్తే మీరు నేనేమి రిఫ్రెష్ చేయట్లేదు, మారుతుంది యాడ్స్ మారుతూ ఉంటాయి, కొద్దిసేపు మారుతూ ఉంటాయి యాడ్స్ కూడా. నేను ఇప్పుడు ఈ పేజ్ లో ఉన్నాను. వెబ్సైట్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు అంటే లైక్ మల్టిపుల్ యాడ్స్ కి ఓకే. అవును, అంటే లైక్ ఇన్ కేస్ కొన్ని వెబ్సైట్స్ అంటే నాకు యాడ్ సెన్స్ ఇన్ని కూడా వద్దు, రైట్ వాళ్ళు ఇన్హౌస్ పెట్టుకుంటారు, అట్లాంటి సైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఓన్లీ మీరు లైక్ గూగుల్ అంటే జనరల్ గా గూగుల్ ఆదాయం కూడా ఓన్లీ ఈ పీపీసీ నుంచే అండి. 65% ఆదాయం గూగుల్ అనేది రన్ అవుతుంది అంటే ఓన్లీ ఈ యాడ్స్ నుంచే గూగుల్ అనేది రన్ అవుతుంది, మిగతా ఎక్కడి నుంచి రావట్లేదు. యూట్యూబ్ లో కూడా వాళ్ళు అంతంత అమౌంట్ యూట్యూబర్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే యాడ్స్ నుంచే ఇస్తున్నారు. యూట్యూబర్స్ కి ఎవరి మంత్ 1 lakh 2 lakhs 3 lakhs సెక్సువల్ ఎందుకు తీసుకుంటున్నారంటే కూడా వాళ్ళకి వచ్చిన ఆదాయం నుంచి యాడ్స్ నుంచే వాళ్ళు 70% యూట్యూబర్స్ కి ఇచ్చి 30% వీళ్ళు సర్వీస్ ఛార్జ్ పెట్టుకుంటున్నారు. గూగుల్ కూడా 70% ఆదాయం ఓన్లీ యాడ్స్ నుంచే. ఇన్ కేస్ యాడ్స్ అనేవి గూగుల్ ఆగిపోతే గూగుల్ ఇన్కమ్ గూగుల్ షేర్స్ అన్ని పడిపోతాయి. ఎందుకంటే చాలా కంపెనీస్ అంటే వాళ్ళది యాక్చువల్ గా మాస్టర్ స్కెచ్ అనమాట. ఒక 10 years బ్యాక్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా పెద్ద మాస్టర్ స్కెచ్ తో వచ్చారు వాళ్ళ ప్లాన్. అంటే ఇవన్నీ కూడా మీకు చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక గూగుల్ పెట్టారు, గూగుల్ క్రోమ్ పెట్టారు, తర్వాత గూగుల్ మై బిజినెస్ పెట్టారు, గూగుల్ క్రోమ్ కు గూగుల్ మై బిజినెస్ కి, ఆ తర్వాత ఈ యాడ్స్ కి, ఈ వెబ్సైట్స్ కి, బ్లాగింగ్ కి, యూట్యూబ్ కి అంత లింక్ అనమాట. ఒక పెద్ద చైన్, చాలా పెద్ద చైన్ ఇది. వాళ్ళు డిజైన్ చేసే సిస్టమ్, వాళ్ళ డిజైన్ చేసే ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది అనమాట. వాళ్ళు డిజైన్ చేసే వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుందంటే, ఒక మనకు ఏదైతే ఉందో ఆ ఎండింగ్ అనేది మిస్ అవ్వకూడదు. ఒక ప్లాట్ఫామ్ నుంచి డౌన్ అయిన ఇంకొక ప్లాట్ఫామ్. అందుకోసమే కదా యూట్యూబ్ తీసుకొచ్చారు. తక్కువ టైంలో ఆ యూట్యూబ్ నుంచి కూడా మళ్ళీ ఆ యూట్యూబ్ కూడా ఈ పీపీసీకి లింక్ చేశారు. తర్వాత ఇప్పుడు కొత్త వాటిని కూడా మేబీ కొనాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. టైప్ అవుతాయి, ఫ్యూచర్ లో టైప్ అవుతాయి. తర్వాత ఇప్పుడు మీరు చూస్తే కోరాలో కూడా యాడ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు కోరా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు కోరా ప్రీమియం అయిపోయింది, అందులో కూడా యాడ్స్ వస్తున్నాయి. అదంతా ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ అనమాట. మనకు అలవాటు చేపిస్తారు ఫస్ట్ టూల్స్ ని, తర్వాత మాస్టర్ స్కెచ్ అదంతా మాస్టర్ స్కెచ్. ఎగ్జాంపుల్ వాట్సాప్ కూడా ఇప్పుడు మీకు యాడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఈ గూగుల్ వాళ్ళు టైప్ అయ్యారు అన్నమాట. అంటే ఫేస్బుక్ వాళ్ళు టైప్ అయ్యారు ఆల్రెడీ. పదే కదా ఫేస్బుక్ వాళ్ళే కదా 89 రూపీస్ సంథింగ్ ఎంతో యాడ్. అవును, అది మనం 89 రూపీస్ పెడితే వాట్సాప్ కూడా యాడ్స్ వస్తాయి. స్టార్టింగ్ వాట్సాప్ లో ఇంకా నెక్స్ట్ మేబీ ఇంకా మనకి డిఫరెంట్ యాడ్స్ వస్తాయి. అది ఇప్పుడు బీటా వర్షన్ లో ఉంది. అంటే మీకు బిజినెస్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే బిజినెస్ అకౌంట్స్ చూపిస్తుంది. అది నేను చూసాను అనమాట. 89 రూపీస్ నేను రన్ చేసుకోవచ్చు యాడ్. తక్కువ అమౌంట్ కి రన్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ అనమాట. వీళ్ళు ఏవైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్ గా రీసెర్చ్ చేసి ఆర్ఎండి చేసి ఇయర్స్ ఆర్ఎండి చేసి తీసుకొచ్చిన ఇదంతా ఒక పెద్ద ఆర్టిస్ట్. వాళ్ళు సుందర్ పిచార్జ్ ఆయన ఉన్నాం కదా, సుందర్ ఆయన ఏ టు జెడ్ అంటే గూగుల్లో ఏ నుంచి జెడ్ వరకు అన్ని రకాల ప్లాట్ఫామ్స్ తీసుకురావాలని పెట్టారు అనమాట. అంటే ప్రతి ఒక్కటి మిస్ అవ్వకూడదు అని. గ్యాలరీస్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు చూస్తే మీరు గూగుల్ ఇదంతా కాకుండా మళ్ళీ సర్వర్స్ వేరే వాళ్ళు వాడుతున్నారు. మళ్ళీ వీళ్ళదే ఉంది, గూగుల్ వాళ్ళదే కదా క్లౌడ్ కూడా, జీసీపీ, గూగుల్ క్లౌడ్ వాళ్ళదే. ఈ గూగుల్ క్లౌడ్ కి సర్వర్స్, మళ్ళీ ఈ జీమెయిల్స్ ఉన్నాయి. మన జీమెయిల్స్ మనకు ఫ్రీ 10 GB ఇస్తారా, అది గూగుల్ క్లౌడ్ లోనే హోస్ట్ అయ్యేది. ఇదంతా ఒక చూస్తే మీరు ఒకసారి కూర్చొని ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే, ఓహో మనకి తెలియకుండా మళ్ళీ ఇంత స్కామ్ చేస్తున్నా అనిపిస్తుంది. స్కామ్ మీన్స్ అదే స్కామ్ కాదు, అదే అంతగా వాళ్ళ ఫ్రమ్ ద స్క్రాచ్ వాళ్ళకే ఉండాలి. ఎగ్జాక్ట్. వాళ్ళు ఎవరికి ఇవ్వరు, అంటే బయట ఎవరికి ఇవ్వరు, డేటాను కానీ ఎవరికి ఇవ్వరు, చాలా సెన్సిటివ్. అందుకోసమే జీసీబీ వాళ్ళ సర్వర్సే ఉన్నాయి. వాళ్ళు జీసీబీ పెట్టుకోకుండానే బయట క్లయింట్స్ తీసుకొస్తున్నారు. జీసీబీ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది కదా. గూగుల్ మనము ఏడబ్ల్యూఎస్ ఇంత ముందు ఇప్పుడు జీసీబీకి వెళ్ళిపోయాయి. అన్ని తక్కువ కాస్ట్ ఇస్తున్నారు. 1000 రూపీస్ 2000 రూపీస్ కూడా మనం హోస్ట్ చేయొచ్చు. అంటే నేను ఒక వెబ్సైట్ అని హోస్ట్ చేసి 200 రూపీస్ నేను హోస్ట్ చేయొచ్చు జీసీబీ. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, ఓన్ నాకు ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది కదా అని వాళ్ళు అందరూ అప్పట్లో ఆగట్లేదు.
మేము గూగుల్ మెయింటైన్ చేస్తున్నాము, మీరు మాకెందుకు ప్రాజెక్ట్స్ ఇవ్వరు అని జీసీపీ తీసుకొచ్చారు. జీసీపీలో వాళ్ళు జీసీపీకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ జీసీపీ మనం యూజ్ చేస్తున్నారు బయట అన్ని కంపెనీ జీసీపీకి అడాప్ట్ చేస్తున్నాయి టెక్నాలజీ. ఓకే. జీసీపీ రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నమాట, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బ్లాగింగ్స్ యాక్చువల్ గా బ్లాక్ స్పాట్ అనేది ఫెయిల్ అయిపోయింది. అంటే వర్డ్ ప్రెస్ ఎన్ని వచ్చిన తర్వాత బ్లాక్ స్పాట్ లో డబ్బులు వచ్చేవి, ఇప్పుడు డెడ్ అయిపోయినాయి, తీసేశారు. యూట్యూబ్ సెట్ చేశారు. ఇలా చాలా ఉంటుంది. అందుకోసమే వీళ్ళ ఓన్ బ్రౌజర్లు, వీళ్ళ కంటెంట్ ఎక్కడ ఎవరు కూడా, అందుకోసమే ఈ ఓపెరా కానీ ఇవన్నీ లైక్ ఓన్ బ్రౌజర్స్ ఉంటాయి. గూగుల్ క్రోమ్ ఓన్ బ్రౌజర్, గూగుల్ మై బిజినెస్ కాన్సెప్ట్ అయితే అది పెద్ద కాన్సెప్ట్. అది గూగుల్ మై బిజినెస్ మ్యాప్స్ అని తీసుకొచ్చి మ్యాప్స్ కు గూగుల్ మై బిజినెస్ లింక్ చేసి డైరెక్షన్ గూగుల్ మై బిజినెస్ వెబ్సైట్ పెట్టుకోవడము, ఆ నుంచి మొబైల్ కాల్ చేసుకోవడము, అవర్స్ పెట్టుకోవడము, అది రివ్యూస్ ఇచ్చుకోవడము, పెద్ద కాన్సెప్ట్. ఇంకా ఈవెన్ వేరే బ్రౌజర్ లో కూడా ఉంది, మీకు చూస్తే మైక్రోసాఫ్ట్ లో కూడా ఉన్నాయి. లైక్ బింగ్ అని ఇంకొక బ్రౌజర్ ఉంది, బట్ అది మార్కెట్ లో అదే నిలదొక్కలేకపోయింది. అవును, బింగ్ అనేది ఉంది కానీ ఈవెన్ ఇప్పుడు కూడా ఉంది, బట్ స్టిల్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది బింగ్ కంప్లీట్. ఇక్కడ కూడా మీకు గూగుల్ మై బిజినెస్ లాగా వీళ్ళు కూడా ట్రై చేశారు, బట్ అంతగా క్లిక్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ గా వీళ్ళు కూడా అంటే మెయిన్ గూగుల్ కి మెయిన్ లైక్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ మెయిన్ కాంపిటీటర్ ఎవరంటే మైక్రోసాఫ్ట్ మెయిన్ కాంపిటీటర్. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కూడా వీళ్ళిద్దరికే ఎక్కువ లైక్ ఇది జరుగుతున్నాడు యుద్ధం. అంటే లైక్ వాళ్ళు లిటరల్ గా మార్కెట్ ని అడాప్ట్ చేసుకోవాలని లైక్ వాళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుంది, టెక్నాలజీ వార్. ఇప్పుడు మీరు చూస్తే గూగుల్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయని మైక్రోసాఫ్ట్ లో ఉంటాయి. గూగుల్ ఏఐ ఉందా, ఓపెన్ చాట్ జీపీటీ ఉందా, మైక్రోసాఫ్ట్ వాళ్ళు బింగ్ చాట్ జీపీటీ లాంచ్ చేశారా, ప్రతి ఒక్కటి మెయిన్ వాళ్ళకి అది ఉందన్నమాట. జీసీపీ మైక్రోసాఫ్ట్ వాళ్ళదే కదా ఇవన్నీ కూడా. అజూర్ కానీ ఇవన్నీ అజూర్ ఉంది, అది ఓన్ ప్లాట్ఫామ్ అజూర్ ఉంది, సర్వర్స్ సేమ్ మైక్రోసాఫ్ట్ లో చాలా అంతా సైన్స్ అన్నమాట, అది ఒక సబ్జెక్ట్. ఎస్. సో ఇక టుమారో కంప్లీట్ గా వెబ్సైట్ ఎలా ఏంటి అని చూద్దాము. ఎనీ డౌట్స్? As of now, everything is fine. Yes.